హరే కృష్ణ హరే కృష్ణ. అందరు భక్తులకి స్వాగతం ఈరోజు మన ప్రత్యక్ష ప్రసారంలో. సో ఈరోజు మనము నిన్న మాట్లాడుకున్నట్టుగా భాగవతము ప్రథమ స్కందంలోంచి ప్రథమ అధ్యాయంలోంచి ప్రథమ శ్లోకం నుంచి మనము ఈరోజు చర్చించుకోవడం ఆరంభిద్దాం. అంతకన్నా ముందు మనము క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనము యాక్చువల్లీ కీర్తన చేయాలి, జయరాధా మాధవ్ కీర్తను. సో నేను ఆలోచించి మనము చేస్తే బాగుంటుంది. ఓకే, ఇంకొంతమంది డివోటీస్ జాయిన్ అవుతున్నారు. అప్పటి వరకు మనము కీర్తన చేద్దామంట 5 minutes జయరాధా మాధవ్ కీర్తను. నేను ఇక్కడ పాడతాను, మీరు అక్కడ మీ దగ్గర మీ ఇంట్లో ఎక్కడైతే మీరు ఉన్నారో అక్కడ మీరు ఫాలో అవ్వండి. ఎలాగైతే మన టెంపుల్లో మనము జయరాధా మాధవ్ కీర్తన చేస్తామో భాగవతం క్లాస్కి ముందు. ఓకేనా? ఇక్కడ మనతో పాటు ఈరోజు మా టెంపుల్లోంచి ఇంకిద్దరు బ్రహ్మచారీస్ కూడా ఉన్నారు. కీర్తనలో మనకు హెల్ప్ చేయడానికి, మృదంగం వాయించడానికి వచ్చారు. సో వాళ్ళకు మీరు హరే కృష్ణ చెప్పండి. ఓకే, సో మనం ఇప్పుడు కీర్తన స్టార్ట్ చేద్దామంట. జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ రాధా మాధవ కుంజ బిహారీ, यमुना तेरा
ప్రేమానంది. హరే కృష్ణ. సో మనం ఇప్పుడు ముందు మంగళాచరణ చేసుకొని దాని తర్వాత మంగళాచరణ తర్వాత మనం ఈరోజు క్లాస్ని మొదలు పెడదామంట. హరే కృష్ణ. మీరందరూ కూడా మీ మీ ఇళ్ళల్లో ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి మంగళాచరణ చేసుకోండి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోన్ శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్మిసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన ఈ శ్రీమద్ భాగవతం ప్రవచనంలోకి మీ అందరికీ హరే కృష్ణ, నా దండోత్ ప్రణామాలు. ఒక్క సెకండ్, నేను ఫ్యాన్ బంద్ చేస్తాను. ఓకే. సో మనము ఈరోజు మొదలుపెట్టే ముందు ఈరోజు ఒక విశేష దినము. ఈరోజు చాలా శుభమైన ఒక తిథి. ఈరోజు బృందావన్ దాస్ ఠాకూర్ యొక్క త్రిలోపావ తిథి. నిన్న నేను బృందావన్ దాస్ ఠాకూర్ సంబంధించి ఒక విషయం చెప్పాను. ఆయన ఎవరు అని, కృష్ణలీల ఆయన ఎవరు అని ఎవరైనా చెప్పగలరా? ఇలా నేను ప్రతిరోజు క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు నిన్నటి ఒక క్లాస్లోంచి ఒక ప్రశ్నని అడుగుతాను. అచ్చా, రసరాజ్ గోపరు చెప్పారు, రాజ్దేవ్. ఓకే, రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీకు గుర్తుందన్నమాట నిన్న మనం ఏం చర్చించామనేది. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం స్టార్ట్ చేసే ముందు అసలు ప్రథమ స్కందంలో మొత్తం 19 అధ్యాయాలు ఉన్నాయి. 19 చాప్టర్స్ ఉన్నాయి. సో ఈ 19 అధ్యాయాలు అసలు ఏంటి, ఎలా ఫ్లో ఎలా ఉంటుంది, మనం అన్నీ ఇప్పుడు భాగవతం చదువుతాం కదా, మనకు అర్థం కావాలి. ఇప్పుడు మనకు నిన్న మనం చర్చించుకున్నాం 12 స్కందాల గురించి. 12 స్కందాల్లో సంక్షిప్త రూపంలో అసలు ఏ విషయం గురించి చర్చించబడింది అని. అలాగే ఈరోజు మనము ప్రథమ స్కందంలో క్యాంటో 1 ప్రథమ స్కందంలో ఏ విషయం గురించి అసలు ఏం చర్చ జరిగింది, ఎలా జరిగింది,
ఈ 19 చాప్టర్లకి ఏమైనా కనెక్షన్ ఉందా అంటే ఫస్ట్ చాప్టర్కి సెకండ్ చాప్టర్కి మొదటి అధ్యాయానికి రెండో అధ్యాయానికి ఏమైనా సంబంధం ఉందా, మరి మొదటి అధ్యాయానికి 19వ అధ్యాయానికి ఏమైనా సంబంధం ఉందా, అసలు ఎలా ఈ ఒక చాప్టర్ ఒక అధ్యాయం నుంచి ఇంకో అధ్యాయానికి ఎలా వెళ్తున్నాము, అసలు ఏం జరుగుతుంది, అదొక పైన నుంచి ఒక ఓవర్వ్యూ అనమాట. మనం డీటెయిల్స్లోకి వెళ్ళాం, అది డీటెయిల్స్లో మనం చాప్టర్ లోపలికి వెళ్ళినప్పుడే మనం తెలుసుకుంటాం ఆ విషయాలు. సో నేను ప్రతి క్యాంటో స్టార్ట్ చేసే ముందు అంటే ప్రతి స్కందము స్టార్ట్ చేసే ముందు మొదలుపెట్టే ముందు ఇలా ఒక ఓవర్వ్యూ మనం 5-10 మినిట్స్ చూసుకొని తర్వాత మనము చాప్టర్లోకి వెళ్తాం, అధ్యాయంలోకి వెళ్తాం. అలా ప్రతి అధ్యాయం నేను మొదలుపెట్టినప్పుడల్లా ఆ అధ్యాయంలో కూడా ఒక ఓవర్వ్యూ ఉంటుంది. అందులో 30, 40, 50 ఎన్నో శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలకు కూడా ఒక ఫ్లో ఉంటుంది. అవి ఎలా ఫ్లో అవుతున్నాయి, ఫస్ట్ శ్లోకాకి, సెకండ్ శ్లోకాకి, మూడో శ్లోకాకి, నాలుగవ శ్లోకాకి సంబంధం ఏంటి, అలా ఒక ఓవర్వ్యూ చూసుకొని తర్వాత మనం ఫస్ట్ శ్లోకం నుంచి మొదటి శ్లోకం నుంచి మనం చర్చ మొదలు పెడతాం. ఇది మన పద్ధతి ఉంటుంది ప్రతి క్లాసు అంటే మొత్తం భాగవతం చదివేటప్పుడు. ఇలా మనం చదివితే నేర్చుకుంటే మనం భాగవతము ఎక్కడ వెళ్తున్నాము అంటే ఎలా వెళ్తున్నాము, ఏ డైరెక్షన్లో వెళ్తున్నాము. చాలాసార్లు భాగవతంలో ఎన్నో సంభాషణలు, ఎన్నో సంవాదాలు ఉంటాయి. అప్పుడు మీకు మధ్యలో సడన్గా ఇప్పుడు పరీక్షిత్ గురించి ఎందుకు చర్చించారు, అసలు ఈ చర్చ కుంతి మహారాణి ప్రేయర్స్ ఎందుకు వచ్చాయి, ఇప్పుడు ఆమె ప్రార్థనలు ఎందుకు వచ్చాయి, భీష్మదేవుడు ఇప్పుడు ఆయన వెళ్ళిపోయే దాని గురించి, ఆయన శిక్షణల గురించి ఎందుకు చెప్తున్నారు అని ప్రశ్నలు మనకి ఉండవు. మనకు అర్థమైతే ఎలా జరుగుతుంది ఫ్లో అనేది. సో ఈ ఫస్ట్ క్యాంటో వచ్చేసి మొత్తం 19 చాప్టర్లు ఉన్నాయి. ఈ 19 చాప్టర్లో మొదటి చాప్టర్ ఈరోజు మనం చూస్తాము. సో మొదటి చాప్టర్లో కోర్స్ ఫస్ట్ 3 శ్లోకాల్లో అయితే వ్యాసదేవు ఆయన ఈ భాగవతానికి ఒక ఇంట్రడక్షన్ ఇస్తాడు. ఇప్పుడు మనం నిన్న శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చిన పరిచయం భాగవతంకి మనం చూసుకున్నాం. అలాగే వ్యాసదేవు రచించిన ఈ భాగవతానికి కూడా ఆయన ముందు 3 శ్లోకాల్లో ఈ భాగవతం ఏమిటి, అసలు దేని గురించి అని చెప్పి మనము భాగవతాన్ని ఆస్వాదించండి అని ఆహ్వానిస్తాడు. అది మూడో శ్లోకంలో అంటే 3 శ్లోకాలు దీనికి పోతాయి. దాని తర్వాత ఏ సెటప్ ఇక్కడ మనం నేను చెప్పుకున్నాం కదా, భాగవతం అనేది శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్పింది, అవునా. వాళ్ళిద్దరి సంభాషణ అది విన్న సూత గోస్వామి అదే క్లాస్లో అంటే అదే ప్రసంగంలో కూర్చున్న సూత గోస్వామి ఇదంతా విని తర్వాత నైమిషారణ్యంకి వెళ్ళి, అది నైమిషారణ్యం అడవి, అక్కడ వెళ్ళి అక్కడ ఎంతో వేలాది మంది ఋషులు మునులు ఏకత్రమై ఉన్నారు నామ సంకీర్తన యజ్ఞ చేయడానికి. సో వాళ్ళ దగ్గర ఈ శ్రీమద్ భాగవతాన్ని చెప్తాడు. ఆ నైమిషారణ్యాలో ఎలా ఆ ఋషి మునులు ఉన్నారు, వాళ్ళ సెటప్ గురించి చెప్తారు. నెక్స్ట్ ఆ సీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు ఆ ఋషి మునుల లీడర్ అధిపతి అయిన శౌనక ఋషి ఆయన సీనియర్ అనమాట అందరు ఋషుల్లో అక్కడ. ఈ శౌనక ఋషి సూత గోస్వామికి ప్రశ్నలు అడుగుతాడు. మొత్తం అందరి ఋషుల తరఫున, ఇప్పుడు వేలాది మంది ప్రశ్నలు అడిగితే కష్టం కదా, అందరు ఋషుల తరఫున అంటే వాళ్ళందరూ కలుపుకొని ఆయన వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ ప్రతినిధిత్వం చేస్తూ సూత గోస్వామికి మొత్తం ఎన్ని ప్రశ్నలు అడుగుతారు, 6 ప్రశ్నలు. ఇది మొదటి అధ్యాయం. ఇది మొదటి అధ్యాయం ఓవర్వ్యూ అనుకోండి. ఓకే, అన్ని అధ్యాయాలు అలా డీటెయిల్గా చెప్పను, మనకి ఇది ఈరోజు మొదటి అధ్యాయం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి దాని గురించి చెప్పాను. సో మనకి మొదటి అధ్యాయంలో ఏముంటుందంటే బేసికల్గా 6 క్వశ్చన్లు అంటే 6 ప్రశ్నలు ఎవరైతే శౌనకాది ఋషులు సూత గోస్వామికి అడుగుతారో ఈ ప్రశ్నలకు జవాబు ఆయన సూత గోస్వామి 2 మరియు 3 చాప్టర్లలో అంటే అధ్యాయాల్లో 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఈ 2 అధ్యాయాల్లో ఆ 6 ప్రశ్నలకి జవాబులు ఇస్తాడు. అలా 6 ప్రశ్నలకి 2 చాప్టర్లు జవాబులు ఇస్తారా అంటే 3 చాప్టర్లు అయిపోయాయి మనకి, అంటే 3 అధ్యాయాలు అయిపోయాయి కదా. ఈ 3వ అధ్యాయంలో లాస్ట్ ప్రశ్నకి సమాధానం ఇచ్చిన తర్వాత ఆ సమాధానము విన్న ఋషిమునులకు అంటే శౌనకాది ఋషులకు మళ్ళీ ఇంకో 4 సందేహాలు ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఆ సమాధానం విన్నాక 6వ ప్రశ్నకి సమాధానం విన్నాక ఆ ప్రశ్నలు ఏంటి, ఆ సమాధానాలు ఏంటి అనేవే మనం చూద్దాం అధ్యాయాల్లో వెళ్ళాక. సో 6వ ప్రశ్నకి సమాధానం విన్న ఈ ఋషులకి 3వ అధ్యాయంలో అంతంలో వాళ్ళకి ఇంకా 4 ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి.
ఆ 4 ప్రశ్నలని మళ్ళీ ఆయా సూత గోస్వామికి అడుగుతారు. ఈ ప్రశ్నలకు మాకు జవాబు ఇవ్వండి అని. అప్పుడు సూత గోస్వామి ఆ 4 ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి మిగతా 4వ చాప్టర్ నుంచి తీసుకొని మనకి మొత్తం లాస్ట్కి 19వ చాప్టర్ వరకు, అంటే మొత్తం ఎన్ని 4 నుంచి 19, 19లో 3 తీసేస్తే 16 చాప్టర్లు, అంతేనా? అంతే కదా, 16 చాప్టర్లు. ఆ 4 ప్రశ్నలకి జవాబు అనమాట. అన్ని చాప్టర్లు చదువుతాడు ఆయన. అసలు అన్ని అధ్యాయాల్లో ఆయన ఏం చెప్పాడు, ఎన్ని లీలల గురించి, ఆ ప్రశ్నల గురించి, ఎవరెవరి గురించి, ఏ చరిత్ర గురించి, ఏ సందేహాలు ఆయన తీర్చాడు అనేది చాలా ముఖ్యమైన విషయాలు. అవి మనము భాగవతము స్టార్ట్ చేశాక తెలుసుకుందాం. సో ఇది మన ఓవర్వ్యూ అనమాట. ఇది ప్రథమ స్కందము ఒక ఓవర్వ్యూ. ఫస్ట్ క్యాంట్ ఫస్ట్ చాప్టర్ 10వ అధ్యాయంది కూడా మీకు చెప్పేస్తాను. మొత్తం ఈ అధ్యాయం పేరే అది. ఈ అధ్యాయం పేరేంటి? ఆ ఋషిమునులు అడిగిన ప్రశ్నలు. అదే అధ్యాయం యొక్క టైటిల్, పేరు మన ప్రభుపాదులు ఇచ్చింది. సో ఇది మన ఓవర్వ్యూ ఈరోజు మనం చర్చించుకున్నది. ఇప్పుడు మనము నేరుగా ఇంకొక విషయం చెప్తాను మీకు. అధ్యాయం 1 నాడు మీరు కావాలంటే నోట్ కూడా చేసుకోవచ్చు. ఈ ప్రథమ అధ్యాయంలో మొత్తం 23 శ్లోకాలు ఉన్నాయి. ఈ 23 శ్లోకాల్లో ఫస్ట్ 3 శ్లోకాలు మీకు చెప్పేశాను. అది వ్యాసదేవు ఇచ్చిన పరిచయం. వ్యాసదేవు మీకు శ్రీమద్ భాగవతాన్ని పరిచయం చేస్తూ అది ఏమిటి అనేది, అక్కడ అందులో ఏముంటుంది అసలు విషయం అనేది మీకు ఆ 3 శ్లోకాల్లో చెప్పేస్తారు. అది ఫస్ట్ 3 శ్లోకాలు. దాని తర్వాత 4 నుంచి 8 శ్లోకాల మధ్యలో ఈ ఋషిమునులు ఈ సూత గోస్వామిని ఆయన గుణాల గురించి వర్ణించి ఆయనకి ఒక్క నిమిషం. ఓకే, ఈ సూత గోస్వామి ఏం చెప్తున్నాను, 4 నుంచి 8 శ్లోకాలలో ఈ సూత గోస్వామిని ఆయన గుణాలని మన ఋషిమునులు వర్ణిస్తారనమాట. దాని తర్వాత వాళ్ళు ఆయనని ప్రశ్నలు అడుగుతారు. 9వ శ్లోకం నుంచి 23 శ్లోకాల మధ్యలో వాళ్ళు మొత్తం 6 ప్రశ్నల్ని అడుగుతారు. ఓకే, సో మనము ఇప్పుడు అవన్నీ చూద్దామంట. మొత్తము కవర్ చేయడం కష్టమేమో ఈరోజు, ఎంతవరకు అయితే అంతవరకు. కానీ మీకు ఒక ఫ్లో అనేది అర్థం అవ్వాలి. 23 శ్లోకాలు ఎలా ఫ్లో అవుతాయి. ఫస్ట్ 3 శ్లోకాల్లో మీకు శ్రీమద్ భాగవతం యొక్క పరిచయం ఉంటుంది. మరి దాని తర్వాత 5 శ్లోకాల్లో సూత గోస్వామి యొక్క గుణాలని వర్ణిస్తారు శౌనకాది ఋషులు. దాని తర్వాత 9వ శ్లోకం నుంచి 23 శ్లోకాల వరకు మధ్యలో 6 ప్రశ్నలని ఈ ఋషిమునులు అడుగుతారు ఆయనకి. ఓకే, ఇలాగే ఇంకొక విషయం నేను చెప్తాను. మీరు అడిగారు కదా ముఖ్యమైన శ్లోకాలు అనేటివి ఏంటి, ఒకసారి మనం ఎక్కువ చర్చించుకుంటాము. అవి మనము ఇక్కడ నుంచి రెసైట్ కూడా చేస్తాము అవి వాటిని. సో ఇందులో 4 ముఖ్యమైన శ్లోకాలు ఉన్నాయి. ప్రతి దాంట్లో చాలా ముఖ్యమైన శ్లోకాలు ఉంటాయి. మనం 4 చూస్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి. అది ఫస్ట్ 3 శ్లోకాలు మరియు 10th శ్లోక 10వ శ్లోకం. సో మీకు కావాలంటే నోట్ చేసుకోండి. ఇలా నేను నార్మల్గా ఈ విధంగా చెప్తాను. ఒకవేళ మర్చిపోతే మీరు నన్ను మాకు గుర్తు చేయొచ్చు. ప్రతి చాప్టర్ ముందే నేను చెప్పేస్తాను మీకు ఏ ఇంపార్టెంట్ శ్లోకాస్, ముఖ్యమైన శ్లోకాల అధ్యాయంలో మీరు కంఠస్థం చేయవలసిన అవసరం ఉంది అనేది. అంటే మీకు కంఠస్థం చేస్తే చాలా మంచిది. మీకు మీ అండర్స్టాండింగ్ మళ్ళీ మీకు ప్రచారానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనము ఫస్ట్ క్యాంటో శ్రీమద్ భాగవతానికి లోనికి ప్రవేశించే ముందు ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను. మళ్ళీ నేను మర్చిపోవచ్చు మనము ప్రసంగంలో పడ్డాక. నిన్న నేను ఫస్ట్ టైం క్లాస్ తీసుకున్న తర్వాత చాలామంది నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, చాలా అప్రిషియేట్ చేశారు. నాకు 2-3 బ్రహ్మచారి పేరెంట్స్ కూడా ఇక్కడ ఈ క్లాస్లో మనకు అటెండ్ అయ్యారు. నిన్న నాకు తర్వాత ఫోన్ చేశారు. ప్రేమ్ స్వరూప్ ప్రభు వాళ్ళ మా మదర్ ఫాదర్ ఫోన్ చేసి చెప్పారు, నన్ను ఇలా కంటిన్యూ చేయమని చెప్పారు, ఆశీర్వాదం ఇచ్చారు. మళ్ళీ వృందావనచారి ప్రభు వీళ్ళందరూ మా బ్రహ్మచారీస్ కలకత్తా టెంపుల్లో మేము అందరం ఒకే దగ్గర ఉండేవాళ్ళము. అక్కడ నుంచి నేను ఇక్కడ సేవ కోసం ఇక్కడికి వచ్చాను. సో వృందావనచారి వాళ్ళ ఫాదర్ కూడా నాకు SMS చేశారు. మళ్ళీ ఇంకా కొంతమంది డివోటీస్ కూడా వాట్సాప్లో కొన్ని మెసేజ్ పెట్టారు, మళ్ళీ కామెంట్ చేశారు. సో నాకు అర్థమైంది ఏంటంటే ఓకే, మనము ఈ క్లాస్ని కంటిన్యూ చేయడానికి అందరూ ఇష్టపడుతున్నారు అని. సో మీ ఆశీర్వాదం వల్ల
మీ యొక్క సహకారం వల్ల మనం ముందుకెళ్తున్నాము. మీకు దానికోసం ధన్యవాదాలు. ఇంకొక విషయం వచ్చేసి చాలామంది అడిగారు, ఇలా క్లాసులు చాలా మంచిది, ఇంకా చాలామంది ప్రీచర్స్ క్లాస్ ఇవ్వాలి, ఎవరు లేరు తెలుగులో ప్రీచర్స్ ప్రచారం చేయడానికి అని. నాకు ఇప్పుడే అర్థమైంది, మీరు ఇంత ఉత్సాహంతో మొదటి రోజు 100 మెంబర్స్ క్లాస్కి వస్తారని నేను ఊహించలేదు. కానీ మీరందరూ వచ్చారు. దాంతో నాకు అర్థమైంది ఏమిటంటే మీరు చాలా చాలా ఆసక్తి ఉంది మీకు ఈ భాగవతము, గీత ఇవన్నీ నేర్చుకోవాలని సిస్టమేటిక్గా. సో ఇలా ఇంకా మీకు ఇంత ఆసక్తి ఉన్నవాళ్ళు ఉన్నారు అంటే చాలామంది ఇంకా ప్రీచర్స్ బయటకు వస్తారు. అంటే చాలామంది ఇంకా తెలుగులో ప్రచారం చేయట్లేదు, కానీ చాలామంది తెలుగు భక్తులు బ్రహ్మచారులు ఉన్నారు. నా మిత్రులే చాలామంది ఉన్నారు. మా కలకత్తాలో, మాయాపూర్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళతో నేను మాట్లాడాను కూడా. వాళ్ళందరూ చూద్దాము అని కొంచెం మొహమాటపడుతున్నారు. ఒకవేళ మన ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయితే నేను ఈ లాక్డౌన్ తర్వాత ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను, ఫోన్లోనే మాట్లాడాను. అప్పుడు వాళ్ళని ఇంకా ఇన్స్పైర్ చేసి ఈ మా ఛానల్ ద్వారా వాళ్ళందరినీ కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. మన తెలుగు ప్రచారానికి ఇంకా దోహదపడతారు వాళ్ళు. ఇంకా మన తెలుగు ప్రచారం ఇంకా వైడ్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో ఇంకా తెలుగు ప్రచారకులు పెరుగుతారని నేను మీకు ఒక ఆశ్వాసాన్ని ఇస్తున్నాను. నా మటుకు నేను ప్రయత్నిస్తాను. ఓకే, అట్లీస్ట్ ఇంకా 3-4 బ్రహ్మచారి నాకు మంచి తెలుగు ప్రచారం చేయగలరు, నాకన్నా బాగా చెప్పగలరు తెలుగు. సో ఇది మనము ఇంకో విషయం నేను చెప్పదలుచుకున్నాను. మరి అసలు ఈ క్లాస్ కూడా నేను ఈవినింగ్లో భగవద్గీత క్లాసు, ఇలా భాగవతం క్లాసు నాకు రసరాజ్ గోప్రభు చెప్పిన తర్వాత నేను మళ్ళీ చక్రధారి ప్రభు, ఆయన నా మిత్రుడే, అక్కడ విజయవాడలో ఆయన, ఇంకా వేణుదారి ప్రభు, మేమందరం ఫ్రెండ్స్ అనమాట. 2006 నుంచి మేము ఒకే చోట ట్రైనింగ్ తీసుకున్నాము, చదివాము, ఒకే కాలేజీలో, ఒకే బ్రహ్మచారి ఆశ్రమంలో ఉన్నాము. సో మాకు 14 ఇయర్స్ ఫ్రెండ్షిప్ ఉంది. సో నేను మాట్లాడాను, అప్పుడు ఆయన సజెస్ట్ చేశాడు, నేను ఇప్పుడు భాగవతం క్లాసెస్ తీసుకుంటున్నాను జూమ్లో, మరి వేణుదారి ప్రభు కూడా ఉపదేశామృత అనుకుంటా తీసుకుంటున్నాడు, కాబట్టి మీరు భగవద్గీత తీసుకోండి, ఎవరు తీసుకోవట్లేదంటే నేను భగవద్గీతని ఈవినింగ్ టైంలో స్టార్ట్ చేశాను. మార్నింగ్ భాగవతం కూడా నేను తీసుకోవడానికి స్టార్ట్ చేశాను. ఆయన అడిగాను, ఆయనకు కూడా ఎక్కువ ప్లాన్స్ ఏమి ఇంకా చేసుకోలేదు, ఎలా కంటిన్యూ అవుతారు ఆన్లైన్ టీచింగ్లో. మళ్ళీ ఒకసారి భాగవతం అనేది తర్వాత స్టార్ట్ చేయడం నాకు కష్టం, ఎందుకంటే నేను హిందీలో ఆల్రెడీ స్టార్ట్ చేశాను భాగవతము. సో ఎప్పుడో స్టార్ట్ చేయడం కానీ ఇప్పుడే బెటర్ అనుకొని నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను. సో ఈ విధంగా నేను ఈ డెసిషన్కి వచ్చాను అనమాట. సో ఇంకొక విషయం వచ్చేసి లాస్ట్ థింగ్, ఇప్పుడు లాక్డౌన్ ఉంది, అన్నీ మూసేశారు, మనం బయటికి వెళ్ళలేము, తిరగలేము. కానీ నేను నిన్న ఒక 2 మెసేజ్ చూశాను. ఒక మెసేజ్ ఎవరో పేరు గుర్తులేదు నాకు, మాకు చాలా మంచి అవకాశం, మేము గుడికి వెళ్ళలేము, బయటికి వెళ్ళే పరిస్థితిలో లేము, నా లాంటి వాళ్ళకి ఇది మంచి అవకాశం అని ఉంది. సో నాకు ఇంకో ఐడియా వచ్చింది, మనం కావాలంటే ఇలా చేయొచ్చు. లాక్డౌన్ తర్వాత మా మందిరం చుట్టుపక్కల చాలా దివ్యక్షేత్రాలు ఉన్నాయి. మనకు గౌడీ వైష్ణవులకు సంబంధించి చైతన్య మహాప్రభు, ఆయన యొక్క అనువాయులు, ఆయన యొక్క పార్షదులు, అంటే ఆయనతో పాటు ఉన్న మన ఆచార్యులకు సంబంధించిన అనేక స్థలాలు ఉన్నాయి. ఇక్కడ మా టెంపుల్ నుంచి చాలా దగ్గరలో 10 నిమిషాల దూరంలో శ్రీల హరిదాస్ ఠాకూర్ భజన్ కుటీరం ఉంది. ఇంకో 10 నిమిషాలు, అంటే ఇక్కడ నుంచి 20 నిమిషాల దూరంలో అద్వైతాచార్య వాళ్ళ ఇల్లు శాంతిపూర్. సో ఇలా చాలా భక్తి వినోద్ ఠాకూర్ వాళ్ళ భక్తి వినోద్ ఠాకూర్ యొక్క పుట్టిన జన్మస్థానం కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంది. మన ఈరోజు బృందావన్ దాస్ ఠాకూర్ యొక్క పెరిగిన స్థలం, ఆయన పుట్టిన స్థలం కూడా దగ్గరలోనే ఉన్నాయని. సో మనం ఇవన్నీ దర్శనం చేసుకోవచ్చు. సో అలాంటి అక్కడ కూడా మీకు లైవ్ వీడియోస్ నేను చేయడానికి ప్రయత్నిస్తాను. మీకు ఇష్టమైతే మనం చేయొచ్చు ఆఫ్టర్ లాక్డౌన్. ఓకే, ఇవి నా థాట్స్, నేను షేర్ చేసుకుందాం అనుకున్నాను, షేర్ చేశాను. మీ యొక్క ఒపీనియన్స్, మీ యొక్క అభిప్రాయాలు మీరు మీ కామెంట్స్లో ఎప్పుడైనా తెలియచేయచ్చు. ఓకే, సో ఈరోజు మనము ఫస్ట్ క్యాంటో, అంటే మన ప్రథమ స్కందము ప్రథమ అధ్యాయంలో ప్రథమ శ్లోకం. ఇది వ్యాసదేవుల వారు ఫస్ట్ ఆయన భగవంతుడికి ప్రణామాలు, మనం ఎలాగైతే ముందు మంగళాచరణ చేసామో క్లాస్ స్టార్ట్ చేసే ముందు, అలాగే ఇక్కడ వ్యాసదేవుల వారు కూడా ఇక్కడ ఆయన భాగవతం చెప్పేది రచన చేసే ముందు మొట్టమొదటిసారిగా ఆయన కూడా భగవంతుడికి ఆయన యొక్క నమస్కారాన్ని అర్పించుకుంటున్నాడు. అలా నమస్కారం ప్రార్థనలోనే భగవంతుడు అంటే ఎవరు, ఆయన అర్థం ఏంటి అనే విషయాన్ని, పరం సత్యం అంటే ఏమిటి అనే విషయాన్ని మనకు స్పష్టంగా
డీటెయిల్గా విస్తృత రూపంలో ఒకే శ్లోకంలో ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ శ్లోకం. అసలు ఎవరికైనా పరం సత్యం అంటే ఏమిటి, మనం అంటూ ఉంటాం కదా పరం సత్యం కృష్ణుడు అని. సో అది ఎక్కడ రాసిందంటే మొదటి శ్లోకంలోనే శ్రీమద్ భాగవతంలో. కృష్ణుడు ఎలా దేవాది దేవుడు పరం సత్యం అని. సో ఇది మనము చూద్దామంట. అందుకే దీన్ని మన భాగవతం స్టార్ట్ అవుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే ఆయన వాసుదేవాయ అంటే ఎవరు? వసుదేవు వాళ్ళ పుత్రుడు, అంటే కృష్ణుడు. దేవకి వసుదేవుల యొక్క పుత్రుడు కృష్ణుడు. సో వసుదేవ పుత్రుడిని వాసుదేవ అంటారు సంస్కృతంలో. వాసుదేవ అంటే వసుదేవ పుత్రుడు. అలా మన అర్జునుడిని పార్త అంటారు. ఎందుకు? ఆయన వాళ్ళ తల్లి కుంతిమారని అసలు పేరు చిన్న ఉన్నప్పుడు ప్రిత. సో ప్రిత యొక్క పుత్రుడు కాబట్టి ఆయన్ని పార్త అంటారు అనమాట. అలా ఇవి సంస్కృతంలో దీని అర్థాలు ఇలా ఉంటాయి. సో మనము ఈరోజు ఫస్ట్ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దామంట. సో ఇది రెసైట్ చేద్దాం, ఇంపార్టెంట్ శ్లోకం. ఠీకే. ఓం నమో భగవతే వాసుదేవాయ. సో ఇది మీరు వినొచ్చు ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మీరు రెసైట్ చేస్తున్నారా లేదా, ఎంతసేపు నేను వెయిట్ చేయాలో అర్థం కాదు. కాబట్టి నేను మాత్రం రెసైట్ చేస్తాను, మీరు వినండి. మీరు నాతో పాటు రెసైట్ చేయగలిగితే పర్వాలేదు. మీ దగ్గర ఒకవేళ పుస్తకం ఉంటే శ్రీమద్ భాగవతం, దాన్ని ముందుంచుకోండి, మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ లేకున్నా పర్వాలేదు, మీరు అలాగైనా అటెండ్ అవ్వచ్చు. సో నేను ఒకసారి శ్లోకం రెసైట్ చేస్తాను. ఓం నమో భగవతే వాసుదేవాయ. జన్మాద్యస్య యతోన్వయాదితరతస్ చాతేష్వభిఘ్నస్వరాట్ తేనే బ్రహ్మ హృదయాది కవయే ముహ్యంతి యత్సూరయ తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరష్టకుహకం సత్యం పరం ధీమహి. సో ఈ శ్లోకానికి చాలా మంచి అర్థం ఉంది. సో మనము 1 by 1 చూద్దామంట అర్థం ఏంటి అసలు శ్లోకంకి, ప్రతి ఒక్క లైన్ది. ఫస్ట్ జన్మాద్యస్యత, ఇది వేదాంత సూత్రంలోని మొదటి సూత్రం. మీకు చెప్పాను కదా, దీని నుంచే మన ఫస్ట్ శ్లోకం స్టార్ట్ అవుతుంది. అందుకే ఇది వేదాంత సూత్రంకి ఒక టీకా టిప్పని కామెంటరీ అంటారు దీన్ని. ఈ భాగవతాన్ని న్యాచురల్ కామెంటరీ అంటే, ఎందుకంటే వేదవ్యాస స్వయంగా రచించారు కాబట్టి. జన్మాద్యస్యత అంటే ఆయన నుంచే అన్నీ జన్మించాయి. ఆయన అంటే ఆ భగవంతుడు. ఎవరు? ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆ వాసుదేవ కృష్ణుడి నుంచే అన్నీ ప్రకటించాయి, అన్నీ ఉద్భవించాయి. మీరు చూసే సృష్టిలో మన జీవులు, మనతో పాటు ఈ చెట్లు పుట్లు, ఈ భూమి, ఈ ఆకాశం అన్నీ మనం చూసి చూడలేకపోయేవన్నీ కూడా భగవంతుడి నుంచే ఉత్పన్నమయ్యాయి. అవి ఉత్పన్నం అవ్వడమే కాకుండా దాన్ని పాలన, పోషణ ఎవరు చేస్తున్నారు, మెయింటైన్ ఎవరు చేస్తున్నారు, అది కూడా భగవంతుడే. ఈ పరం సత్యం వాసుదేవే. ఇంకొకటి దాని అనిహిలేషన్, ప్రళయం, లాస్ట్కి దాని డెస్ట్రక్షన్ కూడా, అది కూడా కారణం దానికి కూడా భగవంతుడే. అంటే అన్ని భగవంతుడి నుంచి ఉత్పన్నమై మళ్ళీ భగవంతుడిలోనే లీనమైపోతాయి. అవన్నీ మనము డీటెయిల్గా ఎప్పుడైతే మనము ఇంకా శ్లోకాలు, ఇంకా చాప్టర్ల అధ్యాయాలు చూస్తామో అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాయి. ఇక్కడ మనకు జస్ట్ బ్రీఫ్ డెఫినేషన్ ఉందన్నమాట. సో ఇంకొకటి అన్వయాదితరతశ్చార్తేష్వభిఘ్న స్వరాట్. సో ఇక్కడ అన్వయాదితరతశ్చార్తేష్వభిఘ్న, చూడండి, అభిఘ్న అంటే అన్నీ తెలుసు అన్నమాట. ఆయన భగవంతుడు, ఆయనే సృష్టికర్త, అర్థము. సో ఆయన నుంచి అన్నీ ఉద్భవించాయి. ఈ సృష్టి ఆయనే పాలిస్తున్నాడు. కాబట్టి ఆయనకి ఈ సృష్టిలో ఉన్న ప్రతి విషయం, ప్రతి ఒక్క చిన్న విషయం, బయట లోపల అన్ని విషయాలు ఆయనకి బాగా తెలుసు అన్నమాట. ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ ఇస్తారు దీనికి. ఎలాగైతే ఒక చీఫ్ ఇంజనీర్ అంటే ఒక ప్రాజెక్ట్కి, అంటే కన్స్ట్రక్షన్, ఒక ఇల్లు కట్టడానికి కానీ అలా ఏదైనా కట్టడం చేయడానికి ఒక చీఫ్ ఇంజనీర్ ఉంటాడు. ఆయన ప్రతి ఒక్క ఇటుకను మోసి ఆ సిమెంట్ని ఆ ఇటుకను కలిపి అలా గోడలు కట్టడం అనమాట. వేరే వాళ్ళు కడుతుంటారు, ఆయన అన్నీ చూస్తూ ఉంటాడు. ఆయనకు అన్నీ తెలుసు, ఎక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగాలి అని. ఎందుకు? ఆయనే ప్లాన్ చేసింది మొత్తం. మళ్ళీ ఆయన అందరినీ ఓవర్సీ కూడా చేస్తాడు అనమాట. సో అలాగే భగవంతుడు కూడా ప్రతి ఒక్క విషయము ఆయన చేస్తున్నాడని ఆయనకు తెలుస్తుంది అని కాదు. ఆయన ఎన్నో శక్తులు ఉన్నాయి, ఆయన ఎన్నో అవతారాలు ఉన్నాయి, ఎంతో మంది అంటే ఎన్నో ప్రాణులకు, అంటే ఎన్నో జీవాత్మలకు కూడా ఆయన శక్తిని ప్రసాదిస్తాడు ఇవన్నీ పనులు చేయడానికి.
సో ఈ విధంగా ఎలాగైతే చీఫ్ ఇంజనీర్ కింద ఎంతోమంది కలిసి ఈ ఏదో కట్టడం ఉంటుంది, ఇల్లు అనుకోండి, ఇల్లు కడతారో అలాగే భగవంతుడి ఆధ్వర్యంలో ఆయన యొక్క డైరెక్షన్లో చాలామంది దేవీ దేవతలు ఇంకా ప్రాణులు వివిధ రకమైన పనులని వివిధ రకమైన శక్తుల ద్వారా భగవంతుడు చేస్తాడనమాట, పాలిస్తాడు, ఈ యొక్క సృష్టిని పాలన చేస్తాడు. అందుకే ఆయనకు ప్రతి ఒక్క విషయము తెలుసు, అందుకే ఆయన అన్నారు అభిజ్ఞ. అంతేకాకుండా ఇంకొకటి ఆయన పేరు, ఆయనకు ఒక క్వాలిటీ, అన్నీ ఆయన లక్షణాలు. మనం భగవంతుడు ఎవరన్నా అన్నారు అనుకోండి, భగవంతుడు అంటే ఈ డెఫినేషన్ ఫిట్ అవ్వాలి. అంటే భగవంతుడు అంటే మరి ఆయన నుంచి అన్నీ ఉద్భవించాయా? మీరు అడగండి. అది ఇప్పుడు మనం టెస్ట్ చేయలేము, ఆల్రెడీ అన్నీ ఉద్భవించేసాయి కాబట్టి. కానీ మిగతాయి టెస్ట్ చేయొచ్చు. మీరు అభిజ్ఞ అంటే అన్నీ తెలుసా మీకు? ఇవాళ చాలా ఫ్యాషన్ అయిపోయింది కదా, ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క దేశంలో, ప్రతి ఒక్క రాష్ట్రంలో, ప్రతి ఒక్క ఊర్లో ఎంతోమంది భగవంతులు పుట్టుకొస్తున్నారు కదా. మరి ఎవరు నిజమైన భగవంతుడు అవతారము, ఎవరు బోగస్ అనేది ఇలా మనం అర్థం చేసుకోవచ్చు. శాస్త్రాలు చదివితే మనకు అర్థమవుతుంది. సో ఇలా ఎవరైనా భగవంతుడు నేనంటే మరి ఆయనకు అన్నీ తెలియాలి, మరి మొత్తం ప్రపంచంలో ఎక్కడేం జరుగుతుందో. నెక్స్ట్ వచ్చేసి స్వరాట్. స్వరాట్ అంటే ఇండిపెండెంట్, ఏమంటాం, స్వతంత్రులు. స్వరాట్ అంటే ఆయన మొత్తం కంప్లీట్గా, మొత్తం పూర్ణ రూపంగా స్వతంత్రుడు అనమాట. కొంతమంది అంటారు మనుషులు, మేము ఇండిపెండెంట్, మేము స్వతంత్రమే, మాకు ఏం కావాలంటే చేయొచ్చు, మమ్మల్ని ఎవరు ఆపలేరు, నేనేదనుకుంటే అది చేస్తాను, నన్ను ఎప్పుడు భగవంతుడు ఆపలేడు. అలా ఎందుకంటే భగవంతుడు లేనే లేడు, అలా లెక్క చేశారు భగవంతుడిని. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఇండిపెండెన్స్ ఉందా? మీకు అర్థమవుతుంది మీరు స్వరాటా కాదా అని, మీకు స్వాతంత్రం ఉందా లేదా అని. మీరు ఎక్కడంటే అక్కడ తిరగలరా? సారీ, ఒక ఫోన్ కాల్ వచ్చింది, కట్ చేశాను. సో సారీ, స్వరాట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరోనా పాండమిక్ వచ్చింది, ఇప్పుడు మనం బయటికి వెళ్ళలేము, మనకు స్వతంత్రం లేదు ఎక్కడంటే అక్కడ తిరగడానికి. అలా అన్న వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళని ఇప్పుడు అడగండి, మీరు స్వతంత్రులు కదా, మిమ్మల్ని ఎవరు ఆపలేరు కదా, మరి ఎందుకు ఇప్పుడు ఆగిపోయారు, ఇంట్లో ఎందుకు కూర్చున్నారు? మరి ఎందుకు? మనకు స్వతంత్రం లేదు. ఈ విషయాన్ని అప్పుడప్పుడు మనకి ఇలాంటి ఎపిసోడ్స్, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు, ఇలాంటి ఎపిడమిక్స్ ద్వారా మనకు అర్థమవుతుంది మన పరిస్థితి ఏంటి అంటే, మనకు ఎంత స్వతంత్రం మనం అనేది. సో భగవంతుడు అలా కాదనమాట, భగవంతుడు సంపూర్ణ భావంగా స్వతంత్రుడు. నెక్స్ట్ ఏంటి? తేనే బ్రహ్మ హృదయాది కవయే. తేనే బ్రహ్మ హృదయాది కవరి అంటే మొట్టమొదటిసారిగా భగవంతుడు బ్రహ్మ యొక్క హృదయంలో ఆయనకి వేది జ్ఞానాన్ని, మొత్తం వేదాల యొక్క జ్ఞానాన్ని ఆయన అక్కడ ప్రకాశం చేశాడంట. ఆయనకు అక్కడనే అది రివీల్ చేశాడు. అక్కడనే ఆయనకి హృదయంలో మొత్తం ప్రకాశం అయింది జ్ఞానం అనేది. ఎలా? భగవంతుడు చేశాడనమాట. తేనే బ్రహ్మ హృదయాది కవరి, ఆదికవి అనమాట, బ్రహ్మని ఆదికవి అంటారు. సో ఆయన యొక్క హృదయంలో భగవంతుడు అంతర్జ్ఞానాన్ని ప్రకాశం చేశాడు. మనం చెప్పుకున్నాం కదా, మనది యొక్క సాంప్రదాయం ఏంటి? బ్రహ్మ మధ్వ గౌడ్య వైష్ణవ సాంప్రదాయం. సో ఫస్ట్ కృష్ణుడు బ్రహ్మకి జ్ఞానాన్ని, వైదిక జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఈ బ్రహ్మే ఆయన యొక్క కుమారుడు మరియు శిష్యుడు నారదునికి ప్రసాదిస్తే, నారదముని ఆయన యొక్క శిష్యుడైన వ్యాసదేవునికి ఈ యొక్క జ్ఞానాన్ని ప్రసాదించాడు. వ్యాసదేవుడు మనకి ఇలా అన్ని రచించి మనకి జ్ఞానాన్ని అందించాడు. కాబట్టి మనం ఇవన్నీ చదువుకోగలుగుతున్నాము, ఇవన్నీ తెలుసుకోగలుగుతున్నాం విషయాల్ని. ముఖ్యంతి యత్ సూరయ అంటే భగవంతుణ్ణి అర్థం చేసుకోవడము, ఆయన మాయాశక్తి ఎంత ప్రబలమో, అంటే ఎంత ప్రభావశాలియో ఇక్కడ మనకు అర్థమవుతుందంట. ఈ యొక్క ఉదాహరణ చెప్తారు. తేజోవారి మృధాం యథా వినిమయో అంటే ముఖ్యంతి మోహితులైపోతారు. ఏవో యత్ సూరయ అంటే పెద్ద పెద్ద ఋషులు, మునులు, దేవతలు కూడా భగవంతుడి యొక్క మాయలో మోహితులైపోతారు. భగవంతుడిని కూడా అర్థం చేసుకోలేరు, ఇంకా ఎన్నో విషయాలు అర్థం చేసుకోలేకపోతారు ఒక్కొక్కసారి. తేజోవారి మృదాం యత ఎలా వాళ్ళు మోహితులైపోతారంటే ఇక్కడ ఒక ఉదాహరణలు ఇస్తున్నారు అనమాట. తేజోవారి మృదాం యత అంటే ఎప్పుడైతే అప్పుడప్పుడు మనకి ఇక్కడ మన ప్రభుపాద వారి ఎగ్జాంపుల్ ఇస్తున్నారు, విరాజ్ అంటారు. అంటే దూరం నుంచి అనిపిస్తుంది అక్కడ నీళ్లు ఉన్నాయి అని, కానీ అక్కడ వెళ్తే అర్థమవుతుంది అక్కడ నీళ్లు లేవు అని. అక్కడ ఏమి నీళ్లు లేవు, అలా అనిపించింది, దూరం నుంచి కనిపించింది, అలా అనిపించింది, దూరం ఉంది. అప్పుడప్పుడు డెజర్ట్లో కొన్ని ప్రాంతాల్లో అలా జరుగుతుంది అనమాట. సో అలా ఒకటి మనకు కనిపిస్తుంది, కానీ అది అసలు విషయం కాదనమాట. దీన్ని ఇల్యూషన్ అంటారు. ఇలా మోహితులు అయిపోతుంటారు అనమాట అప్పుడప్పుడు దేవతలు కూడా భగవంతుడు యొక్క మాయాశక్తి ద్వారా.
వినిమయో యత్ర త్రిసర్గో మృష అంటే ఆయన యొక్క కారణం వలనే మీరు చూసే అన్ని సృష్టి ఎలాగో జరిగింది ఈ విశ్వంది. అంతేకాకుండా ఇందులో అన్ని 3 గుణాలు, త్రిసర్గో మృష 3 గుణాల ద్వారా అన్ని పనులు ఈ సృష్టిలో జరుగుతాయన్నమాట. ఇవన్నీ భగవంతుడి నుంచి ఉత్పన్నమయ్యాయి. ఇంకోటి ఏమిటి, ధామ్నా స్వేన సదా నిరష్టకోకం. ఆయన ఎక్కడుంటాడు? ఆయన ధామంలో ఉంటాడు. ధామ్నా స్వేన సదా నిరష్టకోకం. ఆయన అక్కడ ఎప్పటికీ ఉంటాడు. ఆ ధామం ఎప్పటికీ నశించిపోదు. మన ఈ భౌతిక జగత్తం ఏంటంటే టెంపరీ అన్నమాట, అశాశ్వతం. అంటే ఇప్పుడు సృష్టించబడింది ఎన్నో వేల సంవత్సరాలు, కోటి సంవత్సరాలు ఉంటుంది. దాని తర్వాత ప్రళయంలో మొత్తం మళ్ళీ నాశనం అయిపోతుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ సృష్టి జరుగుతుంది. ఈ సృష్టి పాలన మరియు ఈ నాశనం, ప్రళయం, ఇది సైకిల్ అన్నమాట, ఇలా జరుగుతూనే ఉంటుంది. కానీ ఆ ఆధ్యాత్మిక జగతం, భగవంతుడి ధామం ఏదైతే ఉందో, ఎక్కడైతే భగవంతుడు ఎప్పటికీ నివసిస్తాడో అది ఎప్పటికీ నష్టపోదు, నశించదు. అది ఆధ్యాత్మిక చిన్మయ జగతం అన్నమాట. సో ఆయన అక్కడే ఉంటాడు. అక్కడ మాయకి ప్లేస్ లేదు. అక్కడ మాయకి అక్కడ స్థానం లేదు. అక్కడ ఉండదు మాయ. అవునా? ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు వ్యాసదేవ్ మనకి. సత్యం పరం ధీమహి, అది పరం సత్యం, భగవంతుడు వాసుదేవు. ఈయన పరం సత్యము. ఆ పరం సత్యము పైన నేను ధ్యానిస్తున్నాను, ధీమహి అని వ్యాసదేవుల వారు ఆయన మొదటి శ్లోకంలో భగవంతుడి ఎవరు అనేది గుణగానం చేస్తూనే ఆయనకు ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఫస్ట్ శ్లోకం, మొదటి శ్లోకం యొక్క విశేషత. మళ్ళొక్కసారి శ్లోకాన్ని మనం రిసైట్ చేద్దాము, దాని తర్వాత ముందుకెళ్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చాతేష్వవిఘ్నస్వరాట్ తేనే బ్రహ్మ హృదయాది కవయే ముహ్యంతి యత్సూరయా తేజో వారిమృణాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరష్టకుహకం సత్యం పరం ధీమహి. సో ఇది శ్లోకం చాలా బాగుంటుంది, పెద్దగా ఉంటుంది శ్లోకము. ఫస్ట్ టైం చదివినప్పుడు మీకు కొంచెం కష్టంగా ఉండొచ్చు. కానీ మీరు ఇది ఫస్ట్ శ్లోకం ఎప్పుడైనా సరే భగవద్గీత కానీ భాగవతం కానీ మెమరైజ్ చేస్తే బాగుంటుంది. ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు భాగవతం చదివారు, ఒక ఫస్ట్ శ్లోకం ఒకటి చెప్పండి అంటే మీరు చెప్పలేకపోతే ఏం చదివారండి, మీరు భాగవతం చదువుతున్నారు, శ్రవణం చేస్తున్నారు అంటారు, ఒక శ్లోకం ఫస్ట్ శ్లోకమే రాదు మీకు అంటారు జనాలు. అలా అని కాదు, కానీ ఎవరన్నా అంటారని కాదు, కానీ మనము ఒక ఫస్ట్ శ్లోకం, ఇంపార్టెంట్ శ్లోకం, భగవంతుడు అంటే ఏంటి అనేది మనకి అర్థం చెప్తుంది, పరం సత్యం అంటే ఏంటనే విషయాన్ని మనకి తెలుపుతుంది. కాబట్టి ఈ శ్లోకాన్ని మనం నేర్చుకుంటే మనకి చాలా చాలా మంచిది. సో ఇందులో ఏమైనా పాయింట్స్ ఏమైనా ఉంటే నేను చూసి చెప్తాను మీకు, మిస్ అయినవి పర్పట్లోంచి. కొన్ని పాయింట్స్ ఉన్నాయి, చాలా బాగుంటాయి పాయింట్స్, అవి చెప్తాను నేను. ఈ యొక్క ఒక పాయింట్ ప్రభుపాదులు వారు చెప్తారు, మనము అందరము ఇవన్నీ కూడా సృష్టి అంతా భగవంతుడి నుంచే ఉద్భవించింది. మనము కూడా ఆత్మలము, మనం కూడా భగవంతుడి నుంచే వచ్చాము. భగవంతుడి నుంచి వచ్చాము, కానీ మనము భగవంతుడు ఒక సమానం కాదనమాట. భగవంతుడు శరీరము అంత చిన్మయం, స్పిరిచువల్. అలాగే మనం కూడా మన ఆత్మ కూడా స్పిరిచువల్ అనమాట. ఆ విధంగా మనము భగవంతుడు ఇద్దరు ఒక రకంగా సమానం, క్వాలిటీ ఈ రకంగా. కానీ భగవంతుడు ఏంటంటే చాలా చాలా విభు అంటారు, అంటే చాలా పెద్ద. ఆయన మనం చాలా చిన్న అణు. ఆత్మ యొక్క సైజు ఎంత ఉంటుందంటే, కేశాగ్ర అంటే మన ఒక వెంట్రుక చివరి భాగంలోంచి ఆ చివరి భాగాన్ని మనము 10,000 భాగాలు చేస్తే అందులో ఒక్క భాగం ఎంత ఉంటుందో అది మన సైజ్ అనమాట. అది మన ఆత్మ యొక్క సైజ్. అర్థం చేసుకుని, మరి భగవంతుడు అనంతం, ఆయనకు సైజ్ లేదు, పెద్ద సైజ్ అన్నమాట. సో ఇన్ఫినిట్. సో ఇక్కడ భగవంతుడు, అది మనం అర్థం చేసుకోవడానికి ప్రభుపాదుల వరకు ఎగ్జాంపుల్ ఇస్తారు. గోల్డ్ మైన్, భగవంతుడు గోల్డ్ మైన్ అయితే, అంటే బంగారం ఎక్కడైతే మనకు దొరుకుతుందో అక్కడ చాలా బంగారం ఉంటుంది, లెక్కలేనంత బంగారం అనమాట. అందులోంచి మనము ఆ బంగారం నుంచి బంగారం
చైను, బంగారం గొలుసు, లేకపోతే బంగారం ఉంగరం ఇలాంటివి తయారు చేసుకుంటాం. సో ఈ బంగారం ఉంగరము మరి ఆ గోల్డ్ మైన్ ఏదైతే ఉందో రెండు ఒకే మెటీరియల్, అది బంగారమే ఇది బంగారమే, కానీ రెండు ఒకటేనా? కాదే. క్వాంటిటీలో డిఫరెన్స్, చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది, అవునా? భేదం ఉంది. ఈ చిన్నది, ఇది కొంచెం చిన్నది, ఇంతే బంగారం ఉంటుంది ఇందులో, అదేమో చాలా పెద్దది, లెక్కలేనంత బంగారం గోల్డ్ మైన్లో. అలా మనకి భగవంతుడికి ఉన్న డిఫరెన్స్ని ప్రభుపాదుల వారు ఎగ్జాంపుల్ నుంచి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా చెప్తారు భగవంతుడు, ఈ ప్రభుపాదుల వారు ఇలా భగవంతుడు ఈ యొక్క జగత్తుని సృష్టించాడు భగవంతుడు. మరియు ఎంతో మంది ప్రఖ్యాత శాస్త్రవేత్తలు ఉన్నారు కదా, ఐన్స్టైను, న్యూటన్, వీళ్ళందరినీ కూడా భగవంతుడే సృష్టించాడు. ఆ విషయం కూడా ఇక్కడ నాకు ప్రభుపాదులు వారు చెప్తున్నారు. కానీ కొంతమంది నాస్తికులు, అసురులు, కొంతమంది సైంటిస్టులు, శాస్త్రవేత్తలు, నాస్తికులు, ఇలాంటి వాళ్ళందరూ అసురిక్ ప్రవృత్తి ఉన్నవాళ్ళు అనమాట. వీళ్ళు భగవంతుడిని నమ్మరు, భగవంతుడు లేడని ఎగతాళి చేస్తుంటారు. వీళ్ళని హిరణ్యకశిపు, రావణుడితో ఇక్కడ పోల్చుతున్నారనమాట ప్రభుపాదుల వారు. ఎందుకు? వీళ్ళు ఏం చేస్తారంటే భగవంతుడు చెప్పిన నియమాలని ఆచరణలో పెట్టరు. ఏదైతే భగవంతుడు చెప్తాడో ఇలా చేయకూడదు అవే చేస్తారనమాట, ఇలా చేయాలంటే అవి చేయరన్నమాట. విపరీతంగా వాళ్ళు వ్యవహరిస్తారన్నమాట భగవంతుడి నియమాలకి. భగవంతుడి ప్రకృతి సృష్టించినప్పుడు ప్రకృతిలో కొన్ని నియమాలని సృష్టించాడనమాట, లాస్ ఆఫ్ నేచర్. ఆ నియమాల ప్రకారమే ఈ ప్రకృతి నడుస్తుంది. మనము కూడా ఆ నియమాల ప్రకారం నడిస్తే అంటే భగవంతుడి నియమాల్ని మనం పాటించినట్టు, అప్పుడు మనము సుఖశాంతులతో ఉండొచ్చు, ఈ ప్రకృతి కూడా మనకు బాగా సహకరిస్తుంది అనమాట. కానీ ఎలాగైతే ఈ నాస్తికులు, అసురులు ఉంటారో వాళ్ళు ప్రకృతిని, నియమాలని పాటించరన్నమాట. దానికి ఉదాహరణగా ఎందుకు రావణుడు, హిరణ్యకశిపుడు చెప్పారంటే, రావణుడు ఒకసారి ఏం చేసుకున్నాడంటే, ఇదేం పద్ధతి, ఏం నియమం ప్రకృతిలో, ఎవరైతే పుణ్యాలు చేస్తారో వాళ్ళు స్వర్గానికి వెళ్తారు, ఈ నియమం భగవంతుడు చేసింది కదా ప్రకృతిలో నియమం. రావణుడు ఏమనుకున్నాడంటే, ఇలాంటి నియమం ఏంటి, నేను నియమాన్ని చేంజ్ చేసేస్తాను, నేను ఇక్కడ నుంచి నిచ్చెన కడతాను, అది చెప్తారనమాట. సో దాన్ని చేయలేకపోయారు. కానీ ఇలా భగవంతుడిని అవహేళన చేస్తారు. కానీ వాళ్ళ అంతిమ పరిస్థితి ఏమైంది? అదే భగవంతుడి చేతిలో వాళ్ళు మరణించారు. సో ప్రభుపాదుల వారు భగవద్గీతలో కూడా చెప్తారు, ఇలా ఎవరైతే భగవంతుడు నమ్మరో నాస్తికులు, వాళ్ళకు భగవంతుడు ఎలా దర్శనమిస్తాడు, ఏ రూపంలో? మృత్యు రూపంలో దర్శనమిస్తాడు అనమాట. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది భగవంతుడు ఉన్నాడు అని. మృత్యుడు ఎందుకు? దాంతో మీరు 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 భగవంతుడు లేదంటున్నారు కదా, మరి ఎందుకు మీరు చచ్చిపోతున్నారు? మీరు మృత్యువుతో బతకగలరా? మృత్యువును జయించగలరా? మీరు జయించలేరు. ఎందుకు అంటే మిమ్మల్ని నియంత్రిస్తుంది, మీ జీవితాన్ని సమాప్తం చేస్తుందంటే మీ పైన ఎవరో ఉన్నారు, అదే దేవుడురా బాబు అని ఇన్ని రోజులు చెప్పినా కానీ కొంతమంది వినరు. అలాంటి వాళ్ళకి భగవద్గీతలో చెప్తారు, వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారు? చచ్చినప్పుడు. సో చచ్చిన తర్వాత నరకానికి వెళ్ళినాక అక్కడ ఇంకా అర్థం అవ్వకపోతే అక్కడ అర్థం చేపిస్తారు అనమాట యమరాజు. సో ఇలాగే ప్రభుపాదులు గారు అంటారు, ఒకవేళ మనము కూడా మనుషులం కూడా ఈ ప్రకృతి నియమాల్ని పాటించకపోతే మనకు కూడా ఇలాగే పనిష్మెంట్, శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. ఇక్కడ ఇంగ్లీష్లో నేను చదువుతాను. వెన్ ఎవర్ మెన్ నెగ్లెక్ట్ ద అథారిటీ ఆఫ్ ద లార్డ్, నేచర్ అండ్ హర్ లాస్ ఆర్ దేర్ టు పెనలైజ్ దెమ్. మనకు పెనాల్టీ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇలా మనకు ప్రభుపాదులు చెప్తారు. ఇది మనం ఎప్పుడో ప్రభుపాదులు రాశారు, ఇప్పుడు మనం చూడడానికి నిజంగా మనం బయట ప్రపంచంలో చూడొచ్చు ఎలా మనుషులు ప్రకృతి విపరీతంగా రకరకాల పనులు చేస్తున్నారు. దాని యొక్క ఫలితమే మనం ఎప్పుడు ఈరోజు అనుభవిస్తున్నాము. కానీ భక్తులు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి విపరీత పరిస్థితులు వచ్చినా కానీ, ఇలాంటి కష్టకాలాలు వచ్చినా కానీ, ఇవి బయట వాళ్ళకి ఒక శాపం, కానీ భక్తులకి ఇది ఒక అవసరం అన్నమాట. భక్తులు ఎవరైతే ఉన్నారో అడ్వర్సిటీని ఆపర్చునిటీగా మార్చుకుంటారు. అడ్వర్సిటీ అంటే ఇది అధ్వానమైన పరిస్థితి అనమాట. అడ్వర్సిటీ, అలాంటి అడ్వర్సిటీ అంటే ఇలాంటి అధ్వానమైన, కష్టమైన, క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా, దాంట్లో కూడా మనము ఏం చేస్తాం, భక్తులు అనే వాళ్ళు, వైష్ణవులు ఏం చేస్తారంటే అందులో కూడా మనము ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశాన్ని వెతుకుతాము. ఎలా మనము భక్తి చేసుకోవచ్చు, ఎలా మనం మన జీవితాన్ని పర్ఫెక్ట్ చేసుకోవచ్చు, భగవద్ధానికి వెళ్ళడానికి ఎలా మనము సిద్ధపడవచ్చు అనేది. ప్రభుపాదులు గారు ఆయన శిష్యుడు అడుగుతారన్నమాట, మీరు అప్పుడు యుద్ధం స్టార్ట్ అయ్యే
పరిస్థితి అన్నమాట, యుద్ధం జరిగే పరిస్థితి. ప్రభుపాదులు వారు ఇక్కడ ఇప్పుడు యుద్ధం సిద్ధం అవుతుంది, యుద్ధానికి సిద్ధమవుతున్నారు అందరూ, దేశాలు యుద్ధం అయ్యేటట్టు ఉంది. మనం ఏం చేయాలి, మనం దేనికి సిద్ధం అవ్వాలి అంట. ప్రభుపాదులు అంటారు మనము హరే కృష్ణ మహామంత్రం జపం చేయడానికి సిద్ధం అవ్వాలి అని. అలా అనమాట ప్రభుపాదులు వారు. సో మనము అర్థం చేసుకోవాలి మనము ఏం చేయాలని. ఇంకొక విషయం, మంచి విషయం చెప్తారు ప్రభుపాదులు గారు. ఈ సైంటిస్టులు అంటారు మేము భగవంతుడు ఏవి సృష్టించాడో మేము, అంటే సృష్టిలో ఏమున్నాయని మేము సృష్టించగలము, కాబట్టి భగవంతుడు లేడు అని అంటారు. ప్రభుపాదులు వారు అలాంటి వాళ్ళకి ఒక ఉదాహరణ ఇస్తాడు. మీరు ఈ ఉదాహరణ కూడా ఇవ్వచ్చు ఎవరన్నా, ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా కానీ. చూడండి, ప్రభుపాదులు వారు పెద్ద సైంటిస్టుగా పిహెచ్డీలు ఏం చేయలేదు, అయినా కానీ పెద్ద పెద్ద సైంటిస్టులను కూడా వాదనలో వాళ్ళు ఓడించేశారు. సింపుల్ లాజిక్, చిన్న ఈజీగా వాళ్ళని వాదనలో వాళ్ళని ఓడించేసేవారు. దీనికి ఒక ఉదాహరణ ఇది. ప్రభుపాదులు వారు అన్నారు భగవంతుడు ఎలాంటి ప్రకృతిలో ఎలాంటి జీవుల్ని సృష్టించారంటే, ఒక మానవ జాతిలో ఒక స్త్రీ పురుషుడు ఉన్నారు, వాళ్ళిద్దరు సంగమం చేస్తే పిల్లలు పుడతారనమాట. అలా మీరు మెషిన్లు సృష్టించారు, అంటే మెషిన్లు తయారు చేశారు. ఆ మెషిన్లో మరి మీకు ఇక్కడ మగ మెషిన్ ఆడ మెషిన్ ఏమైనా ఉన్నాయా? మగ మెషిన్ ఆడ మెషిన్ కలిస్తే ఇంకా చిన్న చిన్న మెషిన్లు పిల్లల మెషిన్లు పుడతాయా? అలా మీరు ఏమైనా చేయగలిగారా అని. సో అలా అడగొచ్చు మీరు. అయితే ప్రభుపాదులు వారు అంటారు ఎప్పుడైతే అలా చేయగలుగుతారో ఈ సైంటిస్టులు కానీ, అప్పుడు వాళ్ళు కొంచెం భగవంతుడి యొక్క ఎన్ని తెలివితేటల దగ్గరలోకి వెళ్తున్నారు, అంటే కొంచెం తెలివివంతులయ్యారు అని. సో ఇలా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట మనం ఎక్కడ ఉన్నామో. ఇది చాలా అసంభవం మన సైంటిస్టులకు చేయడం. సో ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నారు ప్రభుపాదులు వారు. మనకి ఇంకో పాయింట్ ఉంది, ఇది కొంచెం పెద్ద పర్పట్. మీరు కొన్ని ప్రభుపాదులు వారు కొన్ని తాత్పర్యాలు చాలా పెద్దగా ఉంటాయి. ఈ తాత్పర్యం వచ్చేసి శ్లోకం తర్వాత 1, 2, 3, 4, 5, 6, 8, 9 పేజీలు పరపడుతుంది. సో అందులోంచి మనం ముఖ్యమైన పాయింట్లను చర్చించుకుంటున్నాము. ఇంకొక 2 పాయింట్లు ఉన్నాయి. అవేంటంటే మాయావాది. మీరు ఒకసారి మీకు తెలుసుంటే బాగుంటుంది, ఎందుకంటే ఇది రిపీటెడ్గా ప్రభుపాదులు వారు చెప్తారు. అందుకే మనం ఒకసారి సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రతిసారి దాన్ని రిపీట్ చేయాల్సిన, అంటే మళ్ళీ చెప్పాల్సిన అవసరం పడదు. మాయావాదిని ఎవరు అంటారు, ఎవరిని మనం మాయావాది అంటాం, మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే భగవంతుడికి రూపము లేదు, ఆకారం లేదు అని వాదిస్తారో వాళ్ళని మాయావాది అంటే. వాళ్ళు ఏమంటారంటే భగవంతుడు, కృష్ణుడు వచ్చాడు, రాముడు వచ్చాడు, వీళ్ళందరూ కూడా మనలాగే ఉన్న వాళ్ళకు శరీరాలు కూడా మాయ. వాళ్ళ ప్రకారం ఏంటంటే ఈ జగతం అంతా మాయ. వాళ్ళ ఫిలాసఫీ ఏంటంటే బ్రహ్మ సత్యం జగన్మిత్యం, ఈ జగత్తులో అంతా మిథ్య, అంటే మనము ఇదంతా అబద్ధం అనమాట. అంటే నువ్వు అబద్ధం, నేను అబద్ధం, అంటే నేను లేను నువ్వు లేను, మరి ఎవరు మనం అంటే ఇది జస్ట్ మనం ఊహించుకుంటున్నాం అంతే, ఇది ఒక కల్పన అంటారు. అలా అనమాట, అది వాళ్ళది ఒక పిచ్చి వేదాంతం ఫిలాసఫీ అనమాట. సో వాళ్ళు భగవంతుడికి రూపం ఉందని నమ్మరు. భగవంతుడు మీకు కనిపించే రూపంలో కనిపిస్తాడు, కృష్ణుడు రూపం కానీ రాముడు రూపం కానీ, ఇవన్నీ రూపాలు మాయా అని వాదిస్తారు. అందుకే వాళ్ళ పేరేంది మాయావాది. ఇంకో రకంగా నిరాకారవాది అని కూడా పిలుస్తారు, ఇంపర్సనలిస్ట్. మాయావాది లేకపోతే ఇంపర్సనలిస్ట్, ఈ రెండింటికి ఒకటే అర్థం మొత్తంగా. సో ఈ జగమంతా మాయా అని కూడా వాదిస్తుంటారు, ఇదంతా నిజం కాదు అంటారు. కానీ మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఈ జగము మాయ కాదు, ఇది నిజమే, కానీ ఇది అశాశ్వతము. ఆ చిన్మయ జగతం, ఆధ్యాత్మిక జగతం అనేది శాశ్వతము ఇలా చెప్తుంది. వీళ్ళేమంటారు ఆధ్యాత్మిక జగతం అంటే ఏం లేదు, ఒకటే ఉంది బ్రహ్మజ్యోతి. వాళ్ళకు భగవంతుడు అంటే ఏంటి, బ్రహ్మజ్యోతి. అంతకన్నా ఎక్కువ వాళ్ళకి అండర్స్టాండింగ్ ఆలోచన లేదన్నమాట. వాళ్ళు అంటారు బ్రహ్మజ్యోతి అంటే మనము ఈ శరీరాన్ని వదిలిన తర్వాత ఆ బ్రహ్మజ్యోతిలో లీనమైపోయి, మనము కూడా బ్రహ్మజ్యోతిలో లీనమైపోయి ఒకటిగా అయిపోయి భగవంతుడు అదే మా ప్రకారం, అంటే మీరు కూడా భగవంతుడు అయిపోతారు. ఇదన్నమాట వాళ్ళ సిద్ధాంతం. మరి వీళ్ళు మాయావాదులు, కానీ వీళ్ళు చాలా డేంజరస్. ఎందుకంటే మన భక్తులు కూడా చాలామంది అర్థం చేసుకోలేరు. చాలా మటు ఇంకా ఈ మాయావాదం చాలా ప్రఖ్యాతంగా ఉందంటే మన దక్షిణ భారతంలో బాగా ఉంది. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కూడా బాగా ఫేమస్ మాయావాదం. ఇవి చాలామంది ఉన్నారు, ఫేమస్ ప్రచారకులు ఎవరైతే ఉన్నారో మాయావాదాన్ని ప్రచారం చేస్తారు. వీళ్ళు భగవంతుడు రూపాన్ని నమ్మరు కానీ భగవంతుడి విగ్రహాన్ని మాత్రం పూజిస్తారు. ఎందుకంటే మీరు భగవంతుడి విగ్రహాన్ని పూజిస్తున్నారు, మీరు ఎలాగో రూపాన్ని నమ్మరు కదా అని అడిగారు అనుకోండి. వాళ్ళు ఏమంటారంటే చూడండి, ఇప్పుడు మనము బ్రహ్మజ్యోతి మనం చూడలేము, మనం భగవంతుడి మీద ధ్యానం చేయాలి కదా, శాస్త్రాలు చెప్తున్నాయి భగవంతుడిని ధ్యానం చేయాలని. మరి భగవంతుడి మీద ఎలా ధ్యానం చేస్తాం
ఆ భగవంతుడిని ధ్యానం చేయడం కోసం మనకు ఒక రూపం అవసరం. అందుకే శాస్త్రాల్లో వర్ణించే భగవంతుడి అవతారాలు ఉంటాయి, ఆ అవతారాల్లో రూపాల్లో విగ్రహాలు చేసుకొని మనం ఆరాధిస్తాం. ఎప్పుడైతే మనము ఈ సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం అయిపోతుందో మనకి వాళ్ళు దాంట్లో, అప్పుడు మనకి విగ్రహ ఆరాధన అవసరం లేదు. అంటే అప్పుడు ఏంది, మనం అర్థం చేసుకున్నాం, నేను బ్రహ్మమే, నేను అహం బ్రహ్మాస్మి, సోహం అంటే నేను, అదే బ్రహ్మజ్యోతి నేనే. అహం బ్రహ్మాస్మి అంటే ఆ బ్రహ్మ నేనే, అంటే నేనే భగవంతుడు. ఇదన్నమాట వాళ్ళ సిద్ధాంతం. ఎప్పుడైతే నీకు అర్థమైపోతుందో నువ్వే భగవంతుడు అని, ఇంకా అప్పుడు నీకు విగ్రహారాధన చేసే అవసరం లేదు. ఆ విగ్రహాన్ని తీసుకొని ఏ కొలం లోపల, ఎక్కడ సముద్రం లోపల పారేసేయచ్చు, ఏం అవసరం లేదు మనకి ఇంకా. ఇదన్నమాట వాళ్ళ ఫిలాసఫీ, సిద్ధాంతం. అంటే వాళ్ళకి ఏమాత్రం నమ్మకం లేదు ఆ రూపం పైన, అయినా కానీ గుళ్ళు కట్టేసి పూజలు చేస్తుంటారు. మన వాళ్ళకు కూడా తెలియదు చాలామందికి. అక్కడ వెళ్ళేసి వాళ్ళు కూడా అనుకుంటారు, అమ్మో వీళ్ళు కూడా మంచి పండితులు, పూజారులు, వాళ్ళు పూజలు చేస్తున్నారు అనేసి. మనం తెలుసుకోవాలి ఎవరు మాయవాదులు, ఎవరు వైష్ణవులు అనేది. వైష్ణవులు అనేది ఏంటంటే, మనము భగవంతుడి విగ్రహాన్ని ఆరాధన చేస్తాం కదా, భగవంతుడి విగ్రహము భగవంతుడు అభిన్నం, భగవంతుడి నామము భగవంతుడు అభిన్న. ఇవన్నీ ఆధ్యాత్మిక సత్యాలు, తత్వాలు మనం చదువుకుంటాం భాగవతంలో, భగవద్గీతలో. ఇంకొకటి కూడా రాశారు, తత్వమసి అని. వాళ్ళు అలా కూడా అంటారు, ఆ తత్వం నేనే అని. సో ఇలా రకరకాల వాదనలు ఉన్నాయి వాళ్ళకి. అందుకనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మాయావాదం అంటే ఏంటి? ఇది మాయావాదం అసత్ శాస్త్రం అన్నారు. చైతన్య ప్రభు అన్నారు, జది మాయావాద భాష్య సునిలే హోయ్ సర్వనాష్. మీరు ఒకవేళ ఆ మాయావాదుల యొక్క భాషణ విన్నారంటే మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. అంతే కదా, వాళ్ళ అపరాధి, కృష్ణ అపరాధి వాళ్ళు. అంటే కృష్ణుడు భగవంతుడి పతే మాయావాది, కృష్ణ అపరాధి అన్నారు చైతన్య ప్రభు. అంటే వాళ్ళు కృష్ణుడినే పట్లే అపరాధం చేస్తున్నారు, అంతే కదా. మనము భగవంతుడి విగ్రహాన్ని, మనము భగవంతుడితో మనకు సమానం. భగవంతుడికి భగవంతుడి విగ్రహానికి తేడా లేదు మనకి. అక్కడ సాక్షాత్తు భగవంతుడి విగ్రహం రూపంలో మన ముందు ఉన్నాడు అని మనం భావిస్తాము. అది మనకు కృష్ణుడు చెప్తున్నాడు, ఏ యథామాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం అని భగవద్గీతలో. అవునా, మనం భగవంతుడిని విగ్రహ రూపంలో పూజిస్తాము, ఇక్కడ భగవంతుడు ఉన్నాడు సాక్షాత్తుగా అని. అందుకే కదా మనం వెళ్ళి ప్రార్థన చేసేది. అదేదో బొమ్మ, దాని మీద మనం ధ్యానం చేసుకోవడానికి అలా పెట్టి పూజిస్తున్నాము, అది కాదు మన ఫిలాసఫీ. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడైనా మీకు క్లారిఫికేషన్ కావాలంటే, ఎందుకు బయట నుంచి చూడడానికి ఒకేలాగా ఉంటారు అందరూ, వాళ్ళు కూడా అన్ని నియమాలు పాటిస్తుంటారు మనలాగా. మనం 4 నియమాలు పాటించినట్టు వాళ్ళు కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించరు, కానీ కొంతమంది పాటిస్తారనమాట. సో అందుకనే వాళ్ళని అడగాలి, ఇది మీరు క్లారిఫై చేసుకోవచ్చు మీకు కావాలంటే, వీళ్ళు అసలైన మాయవాదుల వైష్ణవుల అనేది. మన సౌత్లో అయితే చాలా మటుకు, ఆంధ్ర తెలంగాణలో ఉండే వైష్ణవులు అంటే శ్రీ వైష్ణవులు అనమాట, వాళ్ళు ఎక్కువ ఫేమస్ అక్కడ. సో ఈ మాయవాద శాస్త్రము శంకరాచార్యుల వారు దీన్ని ప్రచురితం చేశారనమాట. ఆయన శంకరాచార్య వచ్చింది కూడా కాంచీపురం హెడ్ క్వార్టర్స్, అంటే అది కూడా దక్షిణ భారతంలో ఉంది కాబట్టి దాని యొక్క ప్రభావం ఇప్పటి వరకు ఉందన్నమాట. సో మనము జాగ్రత్తగా ఉండాలి. సో నెక్స్ట్, ఈ మాయావాదులు ఏం చేస్తారంటే, వీళ్ళు అన్ని వేదాల మీద, ఉపనిషత్తుల మీద భాష్యాలు, అంటే శారీరక భాష్యాన్ని శంకరాచార్యులు కూడా రాశారు వేదాల మీద, వాళ్ళ వేదాంత సూత్రం అనమాట. మనకు వేదవ్యాసులు వారు ఎలాగైతే భాగవతం రచన చేశారో, అలాగే శారీరక భాష్య అని వాళ్ళు శంకరాచార్యులు వారు రాశారు. దాన్ని అద్వైత వేదాంతం అంటారు, వాళ్ళ యొక్క తత్వాన్ని, ఫిలాసఫీని. మనం పాటించేది ఏంది, అచింత్య వేద తత్వం. అదే మీకు ముందు చెప్పాను కదా, దాన్ని మన సిద్ధాంతం ఏంటంటే, భగవంతుడు మనము ఒక విధంగా మనము సమానం. ఏది, క్వాలిటేటివ్లీ భగవంతుడుగా చిన్మయం, ఆధ్యాత్మికం, స్పిరిచువల్. మనం కూడా స్పిరిచువల్, ఆధ్యాత్మికం, చిన్మయం. మనం ఆత్మ కదా, అది కూడా చిన్మయం, ఆధ్యాత్మికం. అలాగే కానీ భగవంతుడు ఇన్ఫైనైట్, విభు, అనంతం. కానీ మనం చాలా చిన్నం అనమాట. అణు అంటే అటామిక్ అనమాట, చిన్నగా మనం ఉండేది. సో క్వాంటిటేటివ్లీ డిఫరెంట్, క్వాలిటేటివ్లీ సేమ్. దీన్నే అచింత్య అభేద తత్వం అంటారు. అంటే కొంచెం భేదం ఉంది, ఒక భేదం కూడా ఉంది మనకు భగవంతుడికి, ఒక దగ్గర భేదం కూడా లేదనమాట. అలా అందుకే అభేద తత్వం, అచింత్య. ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకే అచింత్య భేద తత్వం. ఇది మన శ్రీ చైతన్య మహాప్రభు వారు మనకు అందించింది. ఇది మనం ఈ సిద్ధాంతం ప్రకారమే అన్నీ మన వ్యాసదేవుడు వారు ఇవన్నీ మనకి రచనలు చేశారనమాట, మన పరంపరలో నేర్చుకుంటాం. సో అందుకనే ఈ మాయావాదులు, ప్రభుపాద వాళ్ళు ఇక్కడ రాస్తారు, వీళ్ళు ఏంటంటే ఈ భాగవతాన్ని వాళ్ళు నమ్మరన్నమాట.
ఎందుకు? భాగవతంలో ప్రతి అధ్యాయంలో, ఇప్పుడు మనం 2వ అధ్యాయంకి వెళ్ళినప్పుడు చూస్తాము, ఇంకా తర్వాత ఎన్నో అధ్యాయాల్లో కూడా భగవంతుడి రూపాన్ని, గుణాలని బాగా వర్ణిస్తారు. భగవంతుడు ఎంత సౌందర్యంగా ఉంటాడో, ఆయన సౌందర్యాన్ని ఎంతో బాగా వర్ణిస్తారు. ఆయన సౌందర్యం పైన ధ్యానం చేసి మీరు ముక్తిని ప్రార్థించవచ్చు, భక్తిని లాభించవచ్చు అని చాలా చోట్ల ఉందన్నమాట. అంటే మరి ఇప్పుడు ఇన్నిసార్లు భగవంతుడికి రూపం ఉంది అని చెప్తే నొక్కి నొక్కి వాళ్ళు ఎలా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? జనాలకి భగవంతుడికి రూపం లేదని ఇక్కడ వ్యాసదేవుడు డైరెక్ట్గా చెప్తున్నాడు. అవునా? వాళ్ళు చదివేది వ్యాసదేవుడు రచించిన వేదాల్లోంచి, కానీ వాళ్ళు కరెక్ట్గా దాన్ని అర్థం చేసుకోలేదు. వ్యాసదేవులు వారు ఇచ్చిన ఈ శ్రీమద్ భాగవతము మనం అర్థం చేసుకున్నాం. అందులోంచి అంటే మనం వ్యాసదేవులు చెప్పింది డైరెక్ట్గా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? వ్యాసదేవులు చెప్పిన దాన్ని వాళ్ళ బుద్ధి అనుసారంగా దాన్ని మలుచుకొని చేంజ్ చేసేస్తున్నారు. దాన్ని ఇంటర్ప్రిటేషన్ దాన్ని చేంజ్ చేసి మార్చేసి జనాలకి చెప్పేస్తున్నారు అన్నమాట, ఇది సత్యం అని. కానీ అది సత్యం కాదు, అసత్ శాస్త్రం. ఇది పద్మపురాణంలో రాసింది. ఇది శివుడు పార్వతికి చెప్తాడు అనమాట. మాయావాదం అసత్ శాస్త్రం. ఇది చెప్పడానికి నేనే భూమి మీదకి వెళ్తాను కలియుగంలో. ఎందుకు? దానికి ఒక పర్పస్ ఉంది. ఇది చెప్పుకుంటూ వెళ్తే చాలాసేపు వెళ్ళిపోతుంది టైం. అందుకని ఎక్కడొక్కడ వస్తుంది మనకి ఇది భాగవతంలో. మళ్ళీ వచ్చినప్పుడు చూద్దామంట. సో ఈ భాగవతం అనేది మనకు అర్థం. అందుకే వీళ్ళు మాయావాదులు ఏమంటారు, మరి భాగవతము ఇంత భగవంతుడి గురించి వర్ణించింది కదా అని మీరు అడిగితే అంటారు, వాళ్ళు ఏమంటారు, భాగవతం వ్యాసదేవ్ రచించలేదు అని చెప్తారు. ఈ వ్యాసదేవ్ అసలు రచించనే లేదు భాగవతము. వాపోదేవు అని ఎవరో ఒకతను రచించాడు. అతను ఎవరో మామూలు మనిషి, ఎప్పుడో రీసెంట్గా ఇప్పుడిప్పుడే దాన్ని రచన చేశారు. ఇది భాగవతం శాస్త్రం కాదు అని చెప్పేస్తారు డైరెక్ట్గా. ఇలా చెప్పేస్తారా? అప్పుడు మన ఆచార్యులు ఉన్నారు, ఫస్ట్ టీకాకారు ఎవరైతే భాగవతం మీద కామెంటరీ రాశారో టీకా, ఆయన పేరు శ్రీధర్ స్వామి. ఈయనని చైతన్య మహాప్రభు కూడా సన్మానించేవారు అనమాట. ఆయన మహాభక్తుడు. సో శ్రీధర్ స్వామి ఏమంటారంటే, అరే ఆయన మాయావాదులను బాగా ఖండించేస్తారు. మంచి పాయింట్స్ ఉన్నాయి ఆయన దగ్గర. మనకు తెలవాలి. మనం ఎవరైనా ఇలా మనం ఆర్గ్యూ చేస్తే, చాలామంది ఆర్గ్యూ చేస్తారు, అప్పుడు మనకు జవాబు ఉండాలి మనం ఇవ్వడానికి. ప్రభుపాదులు వారు ప్రణామ మంత్రం ఏంటో తెలుసా? ప్రణామ మంత్రంలో ఉంది. ప్రభుపాద వాళ్ళ ప్రణామ మంత్రం ఏంటి? నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశాన్ని. ముగ్గురిని ఉద్ధరించడానికి ప్రభుపాద వారి ఉద్దేశం. అంటే ఆయన ఇక్కడ వచ్చాడు, దానికి లక్ష్యం. మన ప్రణతి మంత్రంలో మామూలుగా మన ఆచార్యులు వాళ్ళు చేసే ముఖ్యమైన పనిని మనము వర్ణిస్తామన్నమాట. నిర్విశేష శూన్యవాది. శూన్యవాది అంటే బుద్ధిస్టులు అనమాట. వాళ్ళంతా శూన్యం అంటారు. నిర్విశేష అంటే వాళ్ళు ఈ ఆకారం నిరాకారం వాళ్ళు. వీళ్ళని మొత్తానికి ఖండించారు, మన ఆచార్యులు అందరూ ఖండించారు. సో ఇలాగే మనము ఖండించడం కాదు, మనం పురాణాల్లో ఏదైతే ఉందో, మన వేదశాస్త్రాల్లో ఏదైతే ఉందో దాన్ని మనం ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలాగే దాన్ని ప్రజెంట్ చేస్తాం అనమాట. దానికి మనకు ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలు ఏంటంటే శ్రీధర్ స్వామి చెప్తున్నాడు ఏమంటే, భాగవతం ఒకటే కాదు కదా పురాణాలు, ఇంకా చాలా ఉన్నాయి కదా పురాణాలు. సరే, అన్నిటికన్నా మీరు అంటున్నారు ఈ భాగవతం అనేది చాలా లేటెస్ట్, ఎవడో రాశాడు వాపోదేవ్ అని, అతను వ్యాసదేవ్ కాదు అనేసి. సరే, మరి దీని విషయం ఏంటి? ఈ భాగవతం దీని గురించి వర్ణన ఎక్కడుంది? మత్స్య పురాణంలో ఉంది. మత్స్య పురాణం అన్నిటికన్నా పురాతనమైన పురాణం. మత్స్య పురాణంలో మరి దీన్ని వర్ణించారే, దీని గురించి ఎలా వర్ణించారు? వ్యాసదేవులే రాసినది, అదే ఒప్పుకుంటారా? ఇంకొకటి మళ్ళీ అదే మత్స్య పురాణంలో అంటారు, భాగవతం యొక్క మొదటి శ్లోకంలో గాయత్రి మంత్రాన్ని ఆహ్వానించారు వ్యాసదేవుడు వారు. మీరు చూసా గాయత్రి మంత్రంలో లాస్ట్, మీకు గాయత్రి మంత్రం బయట వాయిస్తూ ఉంటారు. యాక్చువల్లీ గాయత్రి మంత్రం ఎవరైతే బ్రాహ్మణ దీక్షితులు అయ్యారో వాళ్ళు మాత్రమే దాన్ని ఉచ్చరించాలన్నమాట. అది కూడా అలా లౌడ్ స్పీకర్లో పెట్టి ప్రచారం చేయకూడదు దాన్ని, ఎందుకంటే దానికి ఒక యోగ్యత కావాలి. అంటే ఇది ఇక్కడ గాయత్రి మంత్రంలో లాస్ట్కి ధీమహి అని వస్తుంది. మీరు ఇప్పుడు అంత ఫేమస్ కాబట్టి బయట మీరు తెలిసే ఉంటుంది. ఆ ధీమహి అనే శబ్దం చూడండి, ఈ శ్లోకంలో లాస్ట్లో ధీమహి అని ఉందా? సత్యం పరం ధీమహి అంటే ఇలా ధీమహి అని లాస్ట్లో మంత్రంలో ఉంటే అదొక గాయత్రి మంత్రం. చాలా చాలా ఉన్నాయి గాయత్రి మంత్రాల్లో, మనకు బయట ఫేమస్ ఒకటి అనమాట. సో ఇది కూడా
ఇక్కడ గాయత్రి మంత్రాన్ని ఆహ్వానించడంలో అర్థం ఏంటంటే, విశేషం ఏంటంటే, వాసుదేవులు వారు మనకు చెప్తున్నది ఏంటంటే, ఈ భాగవత గ్రంథాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి, చదవడానికి, ఆస్వాదించడానికి మనకు ఒక యోగ్యత అవసరము. ఎలాగైతే గాయత్రి మంత్రం ఉచ్చరించడానికి, జపించడానికి మీకు ఒక బ్రాహ్మణ యోగ్యత కావాలో అలాగేనమాట. ఓకే, మరి మనం ఎలా చర్చించుకుంటున్నాం మరి భాగవతం? మనకేం యోగ్యత ఉంది? మనకేం యోగ్యత ఉంది? మరి మనం యోగ్యత ఉందా? మనకి ఉంది. మనం ఎందుకు చర్చించుకుంటామంటే అది కూడా మనము చదువుదామంట. ఇది ఇప్పుడు చెప్పండి, నేను ఇంకా లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము. అది నెక్స్ట్ శ్లోకాల్లో వస్తుంది, అప్పుడు కొంచెం చూద్దామంట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా రెఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. ఇంకొక రెఫరెన్స్ ఏమిచ్చారంటే ఇక్కడ అక్కడ ఏం చెప్పారంటే, వేరే పురాణాల్లో చెప్పారు, ఈ భాగవత పురాణంలో అంబరీష్ మహారాజు కథ, వృత్సరాసురి యొక్క కథ ఇవన్నీ వర్ణించబడ్డాయి అని వేరే పురాణాల్లో చెప్పారు. పద్మ పురాణంలో అనేక అనేక వర్ణనలు ఉన్నాయి భాగవతం గురించి. అంటే భాగవతం ఎంతో గుణగానాలు ఉన్నాయి పద్మ పురాణాలు. మనం నిన్న ఒకటి చూసాం, గుర్తుందా? పాదౌ యదీయో ప్రథమా ద్వితీయో. సో ఈ శ్లోకము ఇదేంది? భగవంతుడు సేమ్. భాగవతం అనేది భగవంతుడు అవతారంలో భగవంతుడు రూపమే అని ఆ శ్లోకం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది పద్మపురాణం నుంచి. అక్కడ భాగవతాన్ని గుణగానం చేశారు. అంటే భాగవతం గురించి వేరే ఎన్నో పురాణాల్లో దాని యొక్క గుణగానాలు ఉన్నాయన్నమాట. అవునా? ఈ విషయం మనకు తెలవాలి. మనకు తెలియదు, వాళ్ళు అలా అనగానే మన దగ్గర జవాబు లేదనమాట. అలా అనేస్తారు, ఈ భాగవతం ఓ వాపోదేవ్ అని ఎవరో రాసేశారు, వాసుదేవ్ రాయలేదు. అప్పుడు మనం ఎలా ఖండించాలి, ఎలా జవాబు ఇవ్వాలనేది మనకి ఇక్కడ మన ఆచార్యులు వారు, ప్రభుపాదులు వారు చెప్తున్నారు. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. లీలలు మనం నేర్చుకోవాలి, కరెక్టే. కానీ అలా వాళ్ళు అన్నప్పుడు మీకు ఇప్పుడు వాళ్ళు అలా మీరు అన్ని తత్వాలు ఎందుకు ప్రభుజీ ఇంత తత్వాలు మనం చదవడం అవసరమా? మాకు జస్ట్ అన్ని అవతారాల యొక్క లీలలు చెప్పేసి వస్తాయి. అవి 3rd చాప్టర్లో అన్ని లీలలు ఉన్నాయి. 3rd చాప్టర్ నుంచి స్టార్ట్ అయిపోతాయి మనకు స్టోరీలు, లీలలు, చాలా మంచి స్టోరీస్ ఉంటాయి. ఈ భాగవతం మీదే కదా ఎన్ని సినిమాలు తీశారు తెలుగులో. అన్ని సినిమాలు ఏ లాంగ్వేజ్లో తీయలేదు, అన్ని భాగవతం స్టోరీస్ నుంచే. కాబట్టి చాలా లీలలు ఉన్నాయి. కానీ అన్ని సినిమాలు చూసి కూడా ఎంతమంది భక్తులు అయ్యారు? ఎవరు భక్తులు ఎవరు? ఎందుకు? అది ఎవరో మనం చదువుదాం ఇందులో. ఎందుకంటే ఈ తత్వాలను మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే మాయవాదులు అంటారు ఇవన్నీ లీలలు, ఇదంతా మాయ అంటారు. అప్పుడు మీకు అర్థం కాదు, అవునా ఇవన్నీ మాయ, మరి మాకేమో ఈ లీలలు వింటే భగవంతుడి గురించి ధ్యానం, ఇవి లీలల మీద ధ్యానం చేసి మనం ముక్తిని పొందొచ్చు, మనం భక్తిని పొందొచ్చు, ప్రేమను పొందొచ్చు అని చెప్పారు మాకు భాగవతంలో. అందుకే ఈ భాగవతంలో ఇంకొన్ని విషయాలు కూడా చెప్పారు. ఈ విషయాలు కూడా మనం నేర్చుకోవాలి. అప్పుడు మన భక్తిలో ఆ స్ట్రెంగ్త్ ఉంటుందన్నమాట. ఎవరు మన భక్తిని షేక్ చేయలేరు. లేకపోతే మనం అంటే ఉదేసినట్టు వెళ్ళిపోతాం. మన భక్తి వీక్ ఉంటుంది. మన భక్తిని స్ట్రాంగ్ చేసుకోవాలంటే మనకి తత్వము బాగా అర్థం చేసుకోవాలంట. అందుకనే మీరు ఎవరో కొంతమంది, ప్రభుజీ మీరు ఫస్ట్ క్యాంటోని లాక్డౌన్లోనే ఫినిష్ చేసేయంటే, మనం ఫస్ట్ క్యాంటో కాదు, భాగవతంలో ఒక శ్లోకాన్ని కూడా ఎప్పుడూ ఫినిష్ చేయలేము. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఈ ఒక్క శ్లోకానికి క్లాస్ ఇచ్చారనమాట. ఒక్క క్లాస్ కాదు, 41 రోజులు ఈ ఒక్క శ్లోకం మీదే క్లాస్ ఇచ్చారు. అంటే ఎంత ఉంది మనకి ఒక్క శ్లోకం నుంచి అర్థం చేసుకోవడానికి. అందుకనే నేను అన్నాను, నా మనసు ఒప్పుకోదు, చాలా పాయింట్స్ ఉంటాయి ఇందులో, అది వదిలేసి నేను ముందుకు వెళ్ళలేను. కాబట్టి ఫస్ట్ 3 శ్లోకాస్లో చాలా పాయింట్స్ ఉంటాయి, దాని తర్వాత మనం ఫాస్ట్కి వెళ్ళొచ్చు. ఇలాగే ప్రతిరోజు, అంటే ప్రతి శ్లోకం మొత్తం క్లాస్ అయిపోదు. ఈరోజు మాత్రం ఫస్ట్ 3 శ్లోకాస్ మనం కవర్ చేస్తాం. సో బేసికల్లీ ఇంకో లాస్ట్ పాయింట్ ఉంది, దాంతో ఈ శ్లోకం యొక్క తాత్పర్యం మనము ముగిస్తాము. ప్రభుపాద గారు అన్నారు, ఈ శ్రీ చైతన్య మహాప్రభు తర్వాత మన ఎన్నో ఆచార్యులు, జీవ గోస్వామి, సనాతన గోస్వామి, విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్, వల్లభాచార్య, ఇంకా ఎన్నో ఎన్నో పండితులు, ఆచార్యులు, మన వైష్ణవ ఆచార్యులు ఈ భాగవతం మీద ఎన్నో టిప్పణీలు రాశారనమాట, కామెంటరీస్ రాశారు. ఈ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ పాద్ కామెంటరీ నుంచి, కామెంటరీ అంటే మనము తాత్పర్యాలు, టిప్పణి అంటాము హిందీలో, తెలుగులో నాకు గుర్తులేదు ఏమంటారు ఎగ్జాక్ట్గా. ఎవరైనా తెలిస్తే కామెంటరీని తెలుగులో ఏమంటారు మీరు చాట్లో రాయొచ్చు. నాకు కొన్ని శబ్దాలు రావు, అంటే కొన్ని వర్డ్స్ క్లియర్గా ఇంకా తెలియదు, నేర్చుకుంటున్నాను కొన్ని వొకాబులరీ. సో ఈ మన ఆచార్యులు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్, జీవ గోస్వామి పాద్ షట్సందర్భ రాశారు. భాష్యం అంటే కామెంటరీ, ఓకే ఫైన్. సో మన ఆచార్యులు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వీళ్ళందరూ భాష్యం రాశారన్నమాట. సనాతన గోస్వామి వీళ్ళందరూ వ్యాఖ్యానం. గుడ్, చాలా శబ్దాలు ఉన్నాయి మనకి, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వ్యాఖ్యానాలు ఇచ్చారనమాట.
సో ఎవరైతే ఒక సీరియస్ స్టూడెంట్ ఉంటాడో, ప్రభుపాదులు అంటే వాళ్ళు అన్ని వ్యాఖ్యానాలు చదువుతారు అని. సో మనకి భాగవతంలో ప్రభుపాదులు రాసిన కామెంటరీ మనం స్కిప్ చేసేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నామే, ఇవన్నీ ఎప్పుడు చేస్తాం. మరి ప్రభుపాద వాళ్ళ ఇన్స్ట్రక్షన్ మనం దీన్ని నెగ్లెక్ట్ చేస్తే మనకి ప్రభుపాదుల వారి ఇన్స్ట్రక్షన్స్ మనం నెగ్లెక్ట్ చేస్తే మరి మనం అసలు భాగవతం ఎప్పుడు అర్థం చేసుకోలేం. కానీ ఫస్ట్ మనం ప్రభుపాదుల బుక్స్ బాగా చదివిన తర్వాత మనకు కావాలంటే, మనకు టైం ఉంటే మనం వేరే ఆచార్య బుక్స్ కూడా మనం చర్చించుకోవచ్చు, చాలా ఉన్నాయి అలా. సో మనం ఇప్పుడు నెక్స్ట్ వర్స్, 2వ శ్లోకానికి వెళ్దామంట. ఫస్ట్ వర్స్ చాలా పెద్దది, అందుకే కొంచెం టైం తీసుకుంది. ఈ సెకండ్, థర్డ్ వర్స్ మనకు ఈజీగా అయిపోతాయి కొంచెం. ఈరోజు మనం కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ పార్ట్ ఏదైతే కవర్ చేసుకున్నామంట, ఇది కూడా చాలా చాలా మంచి శ్లోకం. ఈ శ్లోకము భాగవతం అంటే ఏందనేది చెప్తుంది. ఫస్ట్ శ్లోకం వచ్చి భగవంతుడు అంటే ఏమిటి అని చెప్తుందా. భగవంతుడు పరమ సత్యం అంటే ఎవరు అని వర్ణిస్తుంది ప్రథమ శ్లోకం, ఫస్ట్ శ్లోకం. ఇప్పుడు సెకండ్ శ్లోకము భాగవతం అంటే ఏంటి అని చెప్తుంది. భాగవతం ఏం చేస్తుందంటే, ఇది మెయిన్ శ్లోకం ఒక మెయిన్ అర్థమే చెప్తున్నాం, తర్వాత శ్లోకం మనం రిసైడ్ చేద్దాము. అసలైన ఉత్తమైన ఉన్నతమైన ధర్మాన్ని బోధిస్తుంది భాగవతం. కపటి ధర్మాలు, ఫాల్స్ రిలీజియన్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో. మనుషులు సృష్టిస్తున్నారు. ధర్మం అనేది భగవంతుడు సృష్టిస్తాడు. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు చెప్పేది ధర్మం, మనుషులు సృష్టించేది ధర్మాలు కాదు. మనుషులు సృష్టించారు ధర్మాన్ని. సో భగవంతుడు ధర్మాన్ని ఎక్కడ చెప్పారు? శాస్త్రాల్లో చెప్పారు. అదే భాగవతం చెప్తుంది అనమాట. ఆ ఉన్నతమైన ధర్మాన్ని, భగవంతుడి యొక్క పట్ల భక్తి, ప్రేమ, భక్తి యోగ, అదే విషయాన్ని మనకి ఇక్కడ భాగవతం వర్ణిస్తుంది అనమాట. సో ఈ భాగవతం విశేషత ఇది. అన్ని కపటి ధర్మాలు, ఇంకా చిన్న చిన్న లోవర్ ధర్మాలు కూడా ఉంటాయి, కపటి కాకుండా. కానీ అవన్నీ మనం చర్చిద్దాము. ఇవన్నింటినీ ఖండిస్తుంది అనమాట. ధర్మ ప్రోజిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్ భాగవతే మహాముని కృతే కిం వా పరేరీశ్వర సద్యో హృద్యవరుధ్యతే కృతిభి శుశ్రూషుభిస్తక్షణాత్. సో ఈ భాగవతంలో మీరు శ్లోకాలు చాలా బాగుంటాయి. మీరు ఒకవేళ ఆ శ్లోకాలు నేర్చుకుంటే ఈ ఒక్క శ్లోకాన్ని కూడా మీరు డిఫరెంట్ ట్యూన్స్లో పాడవచ్చు అనమాట. మన గోస్వామి, రఘునాథ్ భట్ట గోస్వామి 4 ట్యూన్స్లో పాడేవారు భాగవతం శ్లోకాన్ని. సో ఇవి చాలా మెలోడియస్ అనమాట. ఎందుకంటే మన వ్యాసదేవుల వారు బాగా చెప్పాను కదా పరిచయంలోనే మెజెస్టిక్ పోయట్రీ అని రాశారు ప్రభుపాద వారు. అంటే మంచి పోయం, అంటే పోయిటరీ ఎంజాయ్ చేయాల్సి అనుకున్న వాళ్ళు కూడా, లైక్ చేసే వాళ్ళు కూడా భాగవతాన్ని లైక్ చేయొచ్చు. ఇందులో పోయిటరీ కూడా ఉందన్నమాట, కవిత్వం. సో కవిత్వాన్ని ఆస్వాదించే వాళ్ళు బాగా ఆస్వాదించవచ్చు భాగవతాన్ని. సో ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్ భాగవతం మహాముని కృతే కిం వా పరేరీశ్వర సద్యో హృద్యవరుధ్యతే కృతిభి శుశ్రూషుభిస్తక్షణాత్. సో దీన్ని అర్థం చేసుకున్నాం. ఇది కూడా లైన్ బై లైన్ చెప్తామంట, ఓకేనా? ఇక్కడ చూడండి, ధర్మ ప్రోజ్జిత కైతవో. నేను చెప్పాను కదా, ఏదైతే కైతవ ధర్మ అంటే ఫాల్స్, ఫేక్ ధర్మ ఉంటాయో, బోగస్ ధర్మాలు, వాటన్నిటిని కిక్స్ అవుట్. ప్రభుపాద రాస్తారు, చెప్తారు, భాగవతం కిక్స్ అవుట్ ఆల్ ఫేక్ ధర్మాస్, కపటి ధర్మాలు. సో ప్రోజ్జిత అంటే రిజెక్ట్స్, అంటే దాన్ని పట్టించుకోదన్నమాట. నెక్స్ట్ పరమ ధర్మాన్ని మనకు ఇస్తుందన్నమాట. అది దాని గురించే చర్చిస్తుంది. ప్రపౌండ్స్ హైయెస్ట్ ట్రూత్. నెక్స్ట్ ఏంటి? నిర్మత్సరాణం సతాం వేద్యం. ఇది ఎవరు మనం బాగా మంచిగా మొత్తం సంపూర్ణ భావంగా ఏంటి భాగవతం అనేది అర్థం చేసుకోగలరు? నిర్మత్సరాణం సతాం. ఎవరైతే వాళ్ళ హృదయాలు నిర్మత్సరం అంటే మత్సర, మనం 6 అనర్థాలు ఉంటాయి, 6 అనర్థాలు. ఏవి? అందులో ఒకటి ఉంది ఎన్వి, దాని తెలుగులో కామ, క్రోధ, లోభ, మోహ, మత్, మాశ్చర్య. ఇవి 6 అనర్థాలు. ఇందులో నిర్మత్సరాన. సో ఆ ఎన్వి, మాత్సర్య అనేది ఉండని వాళ్ళు, ఎవరి హృదయంలో అయితే ఉండదో వాళ్ళు ఈ భాగవతంని బాగా ఆస్వాదిస్తారనమాట, చాలా బాగా ఆస్వాదిస్తారు.
వాస్తవం వస్తు, ఇది వాస్తవాన్ని చూపిస్తుంది. ఇది ఇల్యూజన్, ఇది రియల్, ఇది నిజమైనది, ఇది అబద్ధం అనేది క్లియర్గా మనకు వేరు చేసి చూపిస్తున్నాడు, ఏమాత్రం కన్ఫ్యూజన్ ఉండకుండా. శివదం, శివదం అంటే అందరికీ ఇది ఒక మేలుని కలిగిస్తుంది, అందరికీ, సర్వలోకానికి. తాపత్రయోన్మూలనం, తాపత్రయాలు 3 రకాల తాపాలు ఉంటాయి అవునా. ఆధ్యాత్మిక క్లేశం, ఆది భౌతిక క్లేశం, ఆదిదైవిక క్లేశం. ఈ 3 క్లేశాలు, 3 తాపాల నుంచి కూడా మనకు ఇది మూలం నుంచి దాన్ని తరిమి తీసేస్తుంది అనమాట, మనకు రక్షణ కలిగిస్తుంది. మహాముని కృతే, మహాముని ఎవరు? వేదవ్యాసులు. దీన్ని రచించారు. ఎప్పుడు? ఆయన అన్ని శాస్త్రాలు రచించిన తర్వాత. దీన్ని కూడా మనం చదువుకుందాం, డీటెయిల్గా వస్తాయి ఇవన్నీ. కింవా పరేరీశ్వర, కింవా పరే, ఇంకా మనకి ఏం వేరే శాస్త్రాలు చదివే అవసరం ఏంటి? ఇక్కడ మనకు అంత సారమంతా ఇక్కడే ఉంది, అసలైన సారం వేదాలది ఇక్కడ మనకి ఇస్తుంటే మనకి ఇంకా వేరే శాస్త్రాలు చదివే అవసరం ఏంటి అంటున్నారు వేదవ్యాసులు వారు. ఆయనే రచించారు, ఆయన చెప్తున్నాడు, మనం ఆయన చెప్పింది వినాలి కదా మనం. ఈశ్వర సద్యో హృద్యవరుధ్యతే. సో ఇలా ఈ భాగవతాన్ని ఎవరైతే పాటిస్తారో, అంటే చదువుతారో, ఆచరిస్తారో, వాళ్ళ దాంట్లో ఏమవుతుంది? ఈశ్వరుడు, భగవంతుడు స్వయంగా వాళ్ళ ఈశ్వర సద్యో హృదయవరుధ్యతే, వాళ్ళ హృదయంలో ప్రవేశిస్తాడు. ఎంత టైం పడుతుంది దానికి? అది కూడా చెప్తారు. కృతిభిః శుశ్రుభిస్తత్క్షణ. ఎప్పుడైతే మీరు ఈ భాగవతాన్ని ఎంతో నిజాయితీగా, ఎంతో నమ్రత భావనతో, ఎంతో శ్రద్ధాపూర్వకంగా మీరు వింటారో, ఆ విన్న క్షణంలోనే భగవంతుడు మీ యొక్క హృదయంలో స్థాపించబడతారు. ఎంత ఫాస్ట్, ఇన్స్టెంట్. ఇవాళ రేపు అందరి కలియుగంలో ఇన్స్టెంట్ కావాలి కదా, వెంటనే మాకు లాభం కావాలి, ఇదే లాభం. భాగవతం వినండి సరిగ్గా, అప్పుడే లాభం వచ్చేస్తుంది మీకు, అదనమాట భాగవతం. సో మనం ఇందులో ప్రభుపాదుల వారు ఏమన్నా తాత్పర్యంలో ఇంపార్టెంట్ పాయింట్ ఉంటే చూద్దాం అంట. ఒక్క పాయింట్ నాకు బాగా నచ్చుతుంది, అది 1-2 పాయింట్స్ ఉన్నాయి, అవి మాత్రం చర్చించుకుందాము. సో ప్రభుపాదుల వారు అంటారు, మనకి అసలు ధర్మం అనేది మనిషికి ఒక పశువుకి భేదం ఏంటంటే ధర్మం. అవునా? తినడం, పడుకోవడం, పిల్లల్ని కనడం, మళ్ళీ మనం రక్షించుకోవడం, ఇవి పశువులు కూడా చేస్తాయి అన్నమాట. పిల్లి, కుక్క అన్నీ చేస్తాయి అన్నమాట. ఇవి కూడా తింటాయి, పంటాయి, మనలాగా పడుకుంటాయని. సో మరి మనకి, ఒక మనిషికి ఇంకా పశువుకి భేదం ఏంటి? ధర్మం. ఇది మహాభారతంలో ఒక శ్లోకం వస్తుంది, అందులో చెప్తారన్నమాట. ధర్మో హితేషో అధికో విశేషో ధర్మేణ హీన పశుభీర్ సమాన. ఏమంది మహాభారతంలో శ్లోకంలో? ధర్మోహితేషో అధికో విశేషో అంటే ఈ ధర్మమే ఈ మనిషిని ఒక పశువు కన్నా ఉన్నతమైన వ్యక్తి, అంటే ఉన్నతమైన ప్రాణి అని, విశేషమైన ప్రాణి అని ధర్మం వల్లనే మనకు తెలుస్తుంది. అంటే ఒకవేళ ఒక వ్యక్తి ధర్మాన్ని పాటించకపోతే ఆయన పశువుతో సమానం అని శ్లోకం చెప్తుంది అన్నమాట. సో మరి వాళ్ళు ఎవరు ధర్మాన్ని పాటించట్లేదు కలియుగంలో. అందుకనే వీళ్ళని ప్రభుపాద వారు అంటారు, ఈ యొక్క సంస్కృతిని, సభ్యతని ఏమంటారు? క్యాట్స్ అండ్ డాగ్స్ సివిలైజేషన్. ఇది కుక్కలు, పిల్లుల యొక్క సభ్యత. ఎందుకంటారు? ఎందుకంటే వాళ్ళు ధర్మాన్ని పాటించట్లేదు. అదే మహాభారతం చెప్తున్నారు, మన శాస్త్రాలు చెప్తున్నాయి. సో ప్రభుపాదుల వారికి ఏదో ఫ్యాషన్ కొద్ది వాళ్ళని తిట్టేయట్లేదు, శాస్త్రాల ప్రకారం వాళ్ళు ఏంటో చెప్తున్నారు అన్నమాట, వాళ్ళ పరిస్థితి ఏంటో. సో మనకు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నారు ప్రభుపాదుల వారు, మన శాస్త్రాల్లో కొన్ని చెప్పారు కదా విషయాలు ఎంత ముఖ్యమని అనేది. ఇక్కడ మామూలుగా మన మనుషులు ఈ కలియుగంలో, భౌతిక జగత్తంలో ఎప్పుడు ఇంద్రియ భోగం చేయడానికి ప్రయత్నిస్తారు. ఇంద్రియాలతో ఎక్కడ మనకు ఇంద్రియాలని సంతృప్తికరంగా భోగించడానికి అవసరం అంటే అవకాశం ఉందో వెతుకుతూ ఉంటారన్నమాట. దీనికి చాలా కాంపిటీషన్. అవి ఎప్పుడైతే వాళ్ళు ఓకే ఈ భగవంతుడి దగ్గరికి వస్తే, ఈ భగవంతుడు నియమాలు ఏవైతే ఉన్నాయో అవి పాటిస్తే నేను నా ఇంద్రియ భోగం చేసుకోగలనా? ఓకే, నేను వచ్చి రిలీజియన్ అంటే మీ యొక్క ధర్మాన్ని నేను పాటిస్తాను, అలాంటి ధర్మం నాకు కావాలి అని పాటిస్తాను. ఒకవేళ అదే మీరు భగవంతుడిని నమ్మకుండా, ఏ ధర్మాన్ని పాటించకుండా ఒకవేళ మీకు ఇంద్రియ భోగం చేయడానికి అవకాశం ఉంటే, అప్పుడు
ఫోన్లు వస్తున్నాయి. ఓకే, సో ఏమైనా చెప్పుకున్నది ఇది. యా, సో ఇక్కడ ప్రభుపాద అంటే ఒకవేళ మనిషికి ఇలాంటి ఒక ఆప్షన్ ఉందనుకోండి, మీరు ధర్మాన్ని పాటించే మరి భగవంతుడికి ధర్మాన్ని అమ్మే అవసరం పాటించే అవసరం లేదు, మీకు ఇంద్రియ భోగాలు భోగించడానికి అవకాశం సదుపాయం ఉంది, మీరు ఈ విధంగా వెళ్తే ఇక్కడ వెళ్తే అంటే అక్కడ వెళ్ళిపోతారనమాట. అదే ప్రభుపాద అంటున్నారు, ఈ యొక్క మన ఇప్పుడు జనాలు అందుకనే ఒకవేళ వాళ్ళకి అర్థమైపోయింది అనుకోండి, మనకి ఇంద్రియ భోగం చేయడానికి ఇలా ఈ పని చేస్తే ఇక్కడ వెళ్తే మనకు అది దొరికిపోతుందంటే అక్కడ వెళ్ళిపోతారనమాట. మన కోరికలు అక్కడ వాళ్ళు తీరుస్తారు, ఆ స్వామీజీ, ఆ బాబాజీ, లేకపోతే ఆ కంపెనీ, ఆ మనిషి తీరుస్తారంటే ఆయన్ని వెళ్ళి వాళ్ళు పూజించేస్తారన్నమాట. ఆయన్ని అక్కడికి వెళ్ళిపోతారు, ధర్మాన్ని వదిలేస్తారు, భగవాన్ని వదిలేస్తారు, వాళ్ళకి ఆయనే భగవాన్ అనమాట. ఎందుకు? ఆయన నా కోరికలు తీస్తున్నాడు కాబట్టి. సో ఇది తప్పుడు ధర్మాలు ఇలా పాటిస్తారు జనాలు. సో ఇవన్నీ విషయాలు ప్రభుపాదులు వారు చెప్తున్నారు అనమాట. అందుకే ప్రభుపాదులు అన్నారు, ఈ యొక్క ఆధునిక వ్యక్తి మనిషి ఏదైతే ఉన్నాడో ధర్మాన్ని పాటించి, ఎందుకంటే ఆయనకు పర్పస్ తెలీదు, ధర్మాన్ని ఎందుకు పాటించాలి అనేది. అందుకనే మనం అందరికీ ఇంద్రియం భోగ చేయాలనేసి ఒక కోరిక అనేది ఉంటుంది, కానీ అవి ఒక రెగ్యులేటెడ్ నియమిత రూపంలో చేయాలన్నమాట. దానికే అందుకోసమే మన అలాంటి వాళ్ళ కోసమే ఈ మన శాస్త్రాల్లో ధర్మ అర్థ కామ మోక్షం అనేవి ఉన్నాయన్నమాట. అంటే నువ్వు ధర్మంగా ఉండు, అందులోంచి వచ్చే అర్థంతో నువ్వు నియమిత రూపంలోనే భోగించు, దాని తర్వాత మోక్షం వైపు వెళ్ళడానికి అలా 4 ఉన్నాయన్నమాట. దాన్ని కంట్రోల్ చేయడానికి ఇలాంటి వాటికి. కానీ అది కూడా లోవర్ ధర్మం అనమాట. అది మన భాగవతం ఉంటుంది, ఈ ధర్మ అర్థ కామోక్షాలతో మనకి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు? మన మోక్షం మన ఇంట్రెస్ట్ కాదు, మన ఇంట్రెస్ట్ ఏంటి? భక్తి ప్రేమ. ఎవరైతే భక్తి ప్రేమ వాళ్ళకి లభిస్తుందో ఈ మోక్షం అనేది వాళ్ళకి మేడ్ సర్వెంట్, వాళ్ళ పని మనిషి అయిపోతుంది అనమాట. భక్తికి పని మనిషి అనమాట. అంటే మీకు భక్తి లభించిందంటే ఆ సర్వెంట్ అనమాట, దానికి దాసి ఈ మోక్షం అనేది. మోక్షం అనేది ఎలాగో వచ్చేస్తుంది, బై ప్రోడక్ట్. కాబట్టి మన వైష్ణవులు మోక్షం గురించి ఎక్కువ ఆలోచించరు, భగవంతుడి సేవ గురించే ఆలోచిస్తారు అన్నమాట. సో ఇలా చాలా విషయాలు ప్రభుపాదులు వారు చెప్తారు. మనం నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాము. యా, సో ఈ నెక్స్ట్ శ్లోకంలో 3వ నంబర్ శ్లోకంలో, ఇది కూడా ముఖ్యమైన శ్లోకం చెప్పుకున్నాం కదా. ఈ శ్లోకంలో వ్యాసదేవులు వారు ఈ భాగవతం ఎంత రుచికరమైనదో చెప్పి మీ అందరినీ ఆస్వాదించడానికి ఆహ్వానిస్తారన్నమాట. ఈ శ్లోకం కూడా మనం చదువుకుందాం. నిగమ కల్పతరోర్గలితం ఫలం శుకముఖాదామృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుక. సో ఈ శ్లోకాన్ని అర్థం కూడా చూద్దామంట. సో ఇక్కడ ఏముంది? నిగమ కల్పతరోర్గలితం ఫలం. సో ఇక్కడ ఒక అనాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ యొక్క శ్లోకంలో మనకు ఒక ఉదాహరణ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఉదాహరణని వర్ణిస్తున్నారు. ఏంటి ఆ ఉదాహరణ? నిగమ కల్పతరోర్. నిగమ కల్పతరోర్, నిగమ అంటే వేదాలు అనమాట. వేదాల యొక్క వృక్షంతో కంపిస్తున్నారు. ఒక వృక్షం, పెద్ద మహావృక్షం ఉంది, దాన్ని వేదాలు, అది మొత్తం వేదాలు ఒక వృక్షం అయితే మనకు ఒక వృక్షం నుంచి దాని యొక్క ఫ్రూట్, మనం వృక్షాన్ని తినాం కదా, మనం ఏం తింటాము? అక్కడ ఆ వృక్షంలో వచ్చే పండే ఫ్రూట్స్, ఫలాల్ని మనం ఆస్వాదిస్తాం, అంతే కదా. వృక్షాన్ని అయితే ఆస్వాదించలేం కదా, టేస్ట్ చేయలేము. మనం ఆస్వాదించేది అంటే ప్రోడక్ట్, ఒక వృక్షం యొక్క ప్రోడక్ట్ ఏంది? ఫ్రూట్, అవునా? సో ఆ ఫ్రూటే ఈ భాగవతం. అంటే వృక్షంలో సారం ఎలాగైతే ఫలమో, అలాగే వేదాల యొక్క సారమే ఈ భాగవతం. అంతేకాదు ఇది చాలా చాలా టేస్టీ అనమాట. అదే చెప్తారు ఇక్కడ. నిగమ కల్పతరోర్గలితం ఫలం, ఇదొక ఏదైతే ఈ వేదాల యొక్క ఫలమో, అంటే నిగమ కల్పతరోర్గలితం ఫలం శుకముఖాద్ అమృత ద్రవ సంయుతం. ఇది ఇంకోటి ఏంటి? మామూలుగా ఒక ఫలము, ఫ్రూట్, ఒక మ్యాంగో అనుకోండి, ప్రభుపాద వారు ఎగ్జాంపుల్ ఇస్తారు ఒక దగ్గర. సో ఈ ఫ్రూట్, మ్యాంగో ఫ్రూటే ఉందనుకోండి. ఈ మ్యాంగో ఫ్రూట్ ఉంది, అది పండు అయిపోయిందంటే, పండిపోయినాక మొత్తము స్వీట్గా స్వీట్ మ్యాంగో పండిపోయింది అనమాట, బెస్ట్ క్వాలిటీ అల్ఫాన్సో మ్యాంగో, అది ఆల్రెడీ చాలా టేస్టీ. అలా అనమాట భాగవతం. కానీ ఆ మ్యాంగో ఒకవేళ, ఇదొక అనాలజీ ప్లస్ డిస్క్రిప్షన్ ఉంది ఇందులో. సో ఆ మ్యాంగోకి ఒక చిలుక కొట్టింది అనుకోండి, అంటే దాన్ని కొద్ది కొరికింది అనుకోండి ఆ ఒక పండుని, మ్యాంగో పండుని, అప్పుడు దాని టేస్ట్ ఇంకా పెరిగిపోతుందంట. అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క భాగవతాన్ని, ఇక్కడ చిలుక ఎవరు? శుకదేవ గోస్వామి. శుక అంటే చిలుక,
గోస్వామి పేరు కూడా శుక, ఆయనది కూడా. ఎందుకంటే ఆయన ఆధ్యాత్మిక జగతంలో చిలుక, ఆయన అసలైన స్వరూపం చెప్పాను కదా మీకు. శుక ముఖాత్ అమృత సంయుతం, ఆయన ముఖంలోంచి, ఆయన ముఖాన్ని నుంచి మనం విన్నప్పుడు అది అమృతం ద్రవ్యం, అమృతంలాగా ఉంటుంది, మనకి చాలా టేస్టీ ఉంటుంది. పిబత భాగవతం రసమాలయం, ఆ రసాన్ని ఆస్వాదించడానికి ఎవరు ఆస్వాదిస్తారు అంటే ముహురహో రసిక భువి భావుక, ఎవరైతే ఆల్రెడీ ముక్త జీవులు అనమాట. అంటే మొత్తం ఈ ప్రపంచంలోంచి ఎన్ని మనకు ఆసక్తులు, అస్సలు ఆసక్తి లేదు ప్రపంచంలో ఏ విషయం ఏ విషయం పైన కానీ, ఏ వ్యక్తి పైన కానీ ఏమాత్రం భౌతిక ఆసక్తి లేని వాళ్ళు, అప్పటికే వాళ్ళు ఆ ముక్తిని ప్రాప్తించుకున్న వాళ్ళు, అంటే లిబరేటెడ్ సోల్స్, ముక్త జీవులు. అంటే వాళ్ళకు దేని మీద ఆసక్తి లేదు, దేని ప్రతి వాళ్ళకి ఆసక్తి లేదు. అలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క భాగవతాన్ని ఆసక్తికరంగా ఆస్వాదిస్తారు. అంటే ఏంటి? ఈ భాగవతంలో ఉండే విషయాలు భౌతిక విషయాలు కాదు. భౌతిక విషయాలు వాళ్ళకి ఆసక్తి లేదు, మరి భాగవతం ప్రతి ఆసక్తి ఉంటున్నారంటే ఇది ఒక ఆధ్యాత్మిక విషయం. సో ఇది అందరూ ఆస్వాదిస్తారు, అంటే వాళ్ళు మామూలుగా ఏది ఆస్వాదించరు, వాళ్ళు కూడా ఆస్వాదిస్తారు. అంటే ఇది ఎంత రుచికరమైనదో అనేది మీకు అర్థం చేసుకోవాలని చెప్తున్నాడు అన్నమాట. మనకి ఇన్స్పైర్ చేస్తున్నారు వేదవ్యాసులు వారు. చాలా రుచికరమైంది, ఇప్పటివరకు మనం ఇంకా టేస్ట్ చేయలేదు భాగవతం, ఇంకా మనం ఇప్పటివరకు దాని గురించి వర్ణించుకుంటున్నాం. సో ఈ భాగవతంలో అనేక విషయాలు ఉన్నాయి. సో ప్రభుపాద వారు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ ఇందులో ఒక్క విషయం మనం చాలా బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. దాంతో మనము ఒకటి రెండు విషయాలు ఉన్నాయి, 1-2 పాయింట్స్ ఉన్నాయి, దాంతో మనం ముగిద్దామంట. సో లాస్ట్ పాయింట్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఎలాగైతే మనము ఈ భాగవతాన్ని, ఒక సెకండ్, యా నిగమకల్పతరం. సో ఈ భాగవతాన్ని మనం పరంపరలో నేర్చుకోవాలి. ఎలాగైతే మనం ఇక్కడ సుఖదేవ గోస్వామి నుంచి నేర్చుకుంటాం, మనకు ఈ భాగవతం పరంపర ద్వారా వచ్చింది. ఈ పరంపరలో ఎలాగ వచ్చిందంటే, మనం ఒక మామిడి చెట్టు ఎగ్జాంపుల్ ఇస్తారు, అది దొరకట్లేదు నాకు, ఎక్కడో పేజ్లో ఉంది, పర్లేదు, నో ప్రాబ్లం. సో మామిడి పండు చెట్టు ఉంటుంది, మామిడి పండు ఉంటుంది, ఓకే. సో మామిడి పండు మీరు ఎలా తింటారు? ఎవరో చెట్టు ఎక్కుతారు, చెట్టు ఎక్కిన తర్వాత ఆ మామిడి పండుని కోసి చెట్టు నుంచి ప్లక్ చేసిన తర్వాత, కోసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, మామూలుగా ఇలా కింద వేసేస్తే కింద పడిపోయింది అనుకోండి, పచ్చడైపోతుంది, మనం ఆస్వాదించలేము. దాన్ని కేర్ఫుల్గా, జాగ్రత్తగా దాన్ని ఏం చేస్తారంటే ఇంకొక వ్యక్తికి పాస్ చేస్తారనమాట. కింద బ్రాంచ్ మీద నుంచి ఉన్న అతను ఆయన ఇంకొక వ్యక్తికి పాస్ చేసి, ఇంకొక వ్యక్తికి పాస్ చేసి, అలా కిందున్న వ్యక్తి చేతిలోకి ఎవరైతే తినాలంటో వాళ్ళ చేతిలోకి చేరుకుంటుంది. జాగ్రత్తగా అలా పరంపరలో ఈ భాగవతాన్ని జాగ్రత్తగా మన వరకు తీసుకొచ్చారనమాట. మరి అలాగే నారదము నుంచి వ్యాసదేవు సుఖదేవ గోస్వామికి ఇచ్చారు. ఈ సుఖదేవ గోస్వామి కూడా ముక్త జీవి అనమాట. పుట్టినప్పటి నుంచే ఆయన లిబరేటెడ్ సోల్, మనలాగా బద్ధజీవి కాదు. ఆయన గురించి ఇంకా డీటెయిల్గా విస్తృత రూపంలో భాగవతంలో వస్తుంది, మిగతా చాప్టర్లు. ఈ ప్రథమ స్కందంలోనే చాలా విషయాలు మనం తెలుసుకుంటాం. పరీక్షిత్ మహారాజు గురించి, సుఖదేవ గోస్వామి మహారాజు గురించి, నారదముని యొక్క పునర్జన్మ గురించి, నారదుని అయ్యాడు అనే గురించి, మళ్ళీ కుంతివారాని ప్రార్థనలు, భీష్మదేవుని యొక్క శిక్షలు, ఇంకా ఈ కలిని ఎలా పరీక్షిత్ మహారాజు శిక్షించాడు, దండించాడు, కలియుగం ఎలా ప్రవేశించింది, ఎక్కడ ఉంటుంది, మళ్ళీ ఇంకా చాలా విషయాలు, ఇలా కృష్ణుడి గురించి కూడా కొన్ని విషయాలు, పాండవుల గురించి కూడా కొన్ని విషయాలు మనము ఇక్కడ ఈ భాగవతం ప్రథమ స్కందంలో నేర్చుకుంటాము. సో ఈరోజు ఓన్లీ 3 శ్లోకాలు అని అనుకోకండి, ఇది నేను చెప్పాను కదా ముందే, చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు. ఇందులో తత్వాలని మనం వర్ణిస్తాను. మనం ఒకసారి ఫస్ట్ తత్వాన్ని కొద్దిగా క్లియర్ ఉంటే మనం ఎప్పుడైతే లీలలు వెళ్తామో దాన్ని బాగా ఆస్వాదించగలుగుతాం. సో ఫస్ట్ తత్వాలు ఉంటాయి, తర్వాత ప్రశ్నలు వస్తాయి, ఆ ప్రశ్నలకు ఉత్తరాలుగా ఎన్నో లీలలు, చర్చలు జరుగుతాయి అన్నమాట. సో మనము నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో రేపు 9:30కి మళ్ళీ కలిసి అప్పుడు నేర్చుకుందామంట, చర్చించుకుందాము. ఇప్పటి వరకు ఈ రోజుకి ఇంతే అనుకుంటున్నాను. మీకేమైనా ప్రశ్నలు కానీ ఏమైనా ఉంటే 1-2 ప్రశ్నలు నేను తీసుకుంటాను, మీకు ఉంటే అడగొచ్చు. ఒకవేళ అవి ముందు ఫ్యూచర్లో చాప్టర్స్లో, అంటే ముందు అధ్యాయాల్లో ఒకవేళ అవి మళ్ళీ వర్ణించబడి ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయను, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఈరోజు మనం చర్చించుకున్న విషయంలో ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగొచ్చు నాకు.
హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ, ధన్యవాదాలు. సో మీ అందరికీ నా అనేక ధన్యవాదాలు. మీరందరూ వచ్చి ఇంతసేపు ఓపిక్గా నన్ను తట్టుకొని విన్నందుకు. నన్ను ప్రోత్సహిస్తున్నారు మీరు, ఇంకా తెలుగులో ఇలా ప్రచారం చేయాలి అనేసి మీరు వచ్చి ఇంతమంది వచ్చి. సో మళ్ళీ మనం రేపు కలుద్దామంట 9:30కి. అప్పటి వరకు సెలవు. శీల ప్రభుపాదకి జై, శ్రీమద్ భాగవతం की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल.